ఎంటైర్ స్క్రీన్. వెరీ గుడ్. ఇది ఒక ఫీమేల్ చార్ట్. దిస్ ఈస్ ది చార్ట్ ఆఫ్ ఏ ఫీమేల్. డేట్ ఆఫ్ బర్త్ 12 February 1976. Time, given time is 13 hours 19 minutes. 13-19 వాళ్ళు ఇచ్చిన టైం అది. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్ లో కాశీకి సమీపములో ఉన్నటువంటి ఒక కుగ్రామం. దాని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇది 78, 57, 29, 12 అని ఇచ్చినారు. తర్వాత మీకు దాంట్లో పెట్టాను గ్రూప్లో కొన్ని జెనెటికల్ కనెక్షన్స్ ఇవ్వడం అయింది. దాదాపు 4 ఎన్నో ఇచ్చినట్లుంది. 5 ఇచ్చినాడు మొత్తం. యంగర్ బ్రదర్స్ నక్షత్రం ఒకటి, మదర్ది ఒకటి, ఫస్ట్ సన్ ఒకటి, ఫాదర్ మూన్ స్టార్, ఎల్డర్ కోబాన్ది 5 జెనెటికల్ కనెక్షన్స్ ఇచ్చారు. 2 పాస్ట్ ఈవెంట్స్ ఇచ్చారు. మ్యారేజ్ ఒకటి, ఫస్ట్ సన్ ఒకటి, బర్త్, చైల్డ్ బర్త్, మ్యారేజ్ 2 ఈవెంట్స్ ఇచ్చారు. ఇవి 5 జెనెటికల్ కనెక్షన్స్, 2 పాస్ట్ ఈవెంట్స్ ఇచ్చినారు. ఏమేమి? మ్యారేజ్, చైల్డ్ బర్త్వి విత్ డేట్ అండ్ టైం. దాన్ని మనము రెక్టిఫై చేయాలి. దిస్ ఈజ్ ఇప్పుడు ఇది గివెన్ టైంకు 13-19 ఇచ్చారు. దానికి మనం చార్ట్ ఎరెక్ట్ చేసినాం. ఇది ఇచ్చిన టయానికి చార్ట్ ఎరెక్ట్ చేయడం అనేది. For the given time, the chart is erected in our True Astrology software. True Astrology software ఉపయోగించి మనము ఇచ్చిన టయానికి చార్ట్ నిర్మించడం జరిగింది. ఏమొచ్చింది? 28, 39, 28 ఇది లగ్నం వచ్చింది, టారస్ లగ్నం. పర్సంటేజ్ 03.55 వచ్చింది. సరే, ఇది వచ్చింది. అంటే మనము ఇచ్చిన టయానికి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన టయానికి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఏది ఇస్తే అదే తీసుకోవాలి. దాన్ని నిర్మిస్తే, ఈ చార్ట్ నిర్మిస్తే మనకి ఇవి పర్టికులర్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైం అంటే ఏం చేయాలి? మనకు వెంటనే స్ట్రైక్ కావాల్సింది ఏంటి? లగ్న సబ్స్క్రిప్ట్ రూల్. 110 రూల్ ను ముందు చెక్ చేయండి. డైరెక్ట్ 110 రూల్ ఇక్కడ పెద్ద చార్ట్లో పోతే మనకి ఈజీ అర్థమవుతుంది. అంటే 110 రూల్ ఎట్లుండాలా? ఈ ప్లానెట్ సన్ అనేటువంటి ప్లానెట్ స్టార్ లార్డ్ లెవెల్లోనా సబ్ లార్డ్ లెవెల్లోనా కలిసి 110 వస్తే చాలు. ఏ 2 వచ్చినా సరే, ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో కలిసి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చినా సరే, ఇక్కడ 2 ఇక్కడ ఒకటి వచ్చినా సరే, ఇక్కడ 2 వచ్చి అక్కడ ఏం రాకపోయినా ఓకే. ఎట్లయితేనేమి మొత్తానికి సిగ్నిఫికేటర్ కావాలి. అంటే ఏమి? ప్రతి గ్రహము 110కు సిగ్నిఫై చేస్తే మంచిది, తలకాయ నొప్పి లేకుండా మీకు. కాబట్టి ఇక్కడ సన్ అనేటువంటి వాడు చెక్ చేయండి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో అంటే స్టార్ లెవెల్లో 1 and 7 ఉంది, కమిట్మెంట్ లో 10 ఉంది, 7 ఉంది, 7, 10 బాగానే ఉంది. 1, 7, 7, 10 అంటే ఇక్కడ 1, 7, 10 3 వచ్చినాయి. చంద్రుడు మూన్ 1, 7, 10 వచ్చింది. ఇక్కడ 7 ఉంది కమిట్మెంట్ లో. ఇక్కడ మార్స్ 1, 7 వచ్చింది. ఇక్కడ 1, 7 వచ్చింది, బాగుంది. మెర్క్యూరీ ఇక్కడ రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. 1 లేదు, 7 లేదు, 10 లేదు. 1 లేదు, 7 లేదు, 10 లేదు. చూసారా? 1 లేదు, 7 లేదు, 10 లేదు. తర్వాత దాన్ని అట్లా పక్కా పెట్టు. మెర్క్యూరీకి రాలేదు, గుర్తుపెట్టుకో. తర్వాత జూపిటర్కు 7 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే ఇక్కడ 7 వచ్చి ఇక్కడ 10 వచ్చింది. కాబట్టి ఏ 2 వచ్చినా సరే 1, 7, 10 3 రావాలనేం లేదు. 2 వస్తే చాలు. ఇక్కడ ఒకటి ఇక్కడ వచ్చినా ఓకే. 7, 10 వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ మళ్ళా వీనస్కు ఇక్కడ 1, 7, 10 లేదు. ఇన్వాల్వ్మెంట్ లో 1, 7, 10 లేదు. 1, 7, 10 లేదు. కాబట్టి ఇక్కడ సాటర్న్ చూడండి 1, 7, 10 ఉంది. ఇక్కడ 1, 7, 10 ఉంది. పోనీ ఇది క్లబ్ చేసుకుంటే ఇక్కడ 1, 7 వస్తుంది. అట్లయినా సరే. రాహు ఇక్కడ 7, 10 ఉంది, ఇక్కడ 1, 7, 10 ఉంది, ఓకే. కేతు 1, 7 ఉంది, ఇక్కడ 1, 7, 10 ఉంది. అంటే ఈ 9 ప్లానెట్స్ లో మనకు 2 గ్రహాలకు రాలేదు. దేనికి? మెర్క్యూరీ ఇన్వాల్వ్మెంట్ లో లేదు, మెర్క్యూరీ వీనస్. ఇప్పుడు
మనం ఏం చేయాలా 1 7 10 వచ్చేటట్లా చేయాలా. ఇక్కడ మెర్క్యూరీకి అంటే సన్ స్టార్ లో ఉన్నాడు, వీనస్ కూడా సన్ స్టార్ లో ఉన్నాడు. అంటే సన్నుకు 1 7 10 వచ్చేటట్లా మనము ఆలోచన చేయాలి. అన్నిటికీ 1 7 10 వచ్చింది, ఇక్కడ లేనిది 2 గ్రహాలకు లేదు. అది కూడా లక్కీగా మనకు ఒకటే నక్షత్రంలో ఉన్నాయి, వీనస్ అండ్ మెర్క్యూరీ, సన్ స్టార్ లో. కాబట్టి ఈ సన్ అనేటువంటి వానికి 1 7 10 వచ్చేటట్లా ప్రయత్నం చేయాలంటే ఇక్కడ ఈ చార్ట్ లోకి వస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1కు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ చూడు 1కు వీనస్, మార్స్, సాటర్న్, వీనస్. అంటే మనము సన్నును మార్చాల. సన్ను ఇక్కడ సన్ను పెట్టడానికి ఇక్కడ 1, ఇక్కడ 1 వీనస్ తర్వాత మనము సన్ చేసుకోవచ్చు. లేదు, ఇక్కడ లేదు, ఇంకా ఎక్కడ ఉంది 7 లో చూడండి, 7 లో కూడా వీనసే ఉన్నాడు. అంటే 1కు పెట్టినా 7కు పెట్టినా ఒకటే, వీనస్ బై సన్ వస్తాడు. 10కు చూడండి, అదేమన్నా 10 జూపిటర్ ఉన్నాడు, 10కు జూపిటర్ ఉన్నాడు. కాబట్టి జూపిటర్ తర్వాత సన్ రావాలంటే ఎన్ని పోవాలా మనము? జీవ, మంద, జ్ఞ, కేతుడు, భృగు, ఈయన అన్ని స్టెప్పులు పోవాలా. ఇప్పుడు లగ్నాకస్పు సబ్సబ్లాడ్కు ఇక్కడ లగ్నాకస్పు సబ్సబ్లాడ్ వీనస్ తర్వాతనే కదా రవి వచ్చేది, రవి. కాబట్టి లెట్ us చేంజ్ ఫస్ట్ కస్ప్ సబ్సబ్లాడ్. ఇది ఓపెన్ కస్ప్ సెట్టింగ్ టూల్లోకి పోయి ఫస్ట్ కస్ప్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వీనస్ ఉంది, వీనస్ బదులు సన్ రావాలి. అంటే ఒక స్టెప్ ముందుకు పోతే అయిపోయి సన్ వచ్చినాడు చూడండి. ఇదిగో టారస్, మార్స్, సన్, సాటర్న్, సన్. ఇక్కడ ఏముంది? టారస్ సైన్, మార్స్, సాటర్న్, వీనస్ ఉంది. మార్స్, సాటర్న్, వీనస్ బదులు మార్స్, సాటర్న్, సన్ వచ్చేటట్లా చేసుకున్నాం. ఇప్పుడు అడాప్ట్ కస్ప్ అని దాన్ని చేయండి, క్లిక్ చేయండి. అడాప్ట్ కస్ప్ చేస్తే ఇక్కడ టైం మారుతుంది. 13, 20, 25, 65 వచ్చింది. 13, 20, 25, 65 వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళా చూడండి, 1 7 10 సరిపోయిందా లేదా? ఇదిగో 1, ఇక్కడ 1 7 10, ఇక్కడ 1 10, ఇక్కడ 1 7, ఇక్కడ 1 7, ఇక్కడ 1 7, ఇక్కడ 1 7, ఇక్కడ 1 7 10. ఇప్పుడు మారిన చూడు, సన్కు 1 7 వచ్చినాయి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 10 ఉంది. జూపిటర్కు 7 10 ఉంది, ఇక్కడ లేదు. 1 7 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 7 10 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 ఉంది. అన్నిటికి వచ్చేసింది. అంటే 1 7 10 రూలు పాస్ అయ్యింది. 1 7 10 రూలు పాస్ అయ్యింది. ఇంతవరకు అర్థమైందా? ఓకే సార్. జూపిటర్ కమిట్మెంట్ అర్థం కాకుండా చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకంటే ఇవి ఫండమెంటల్స్, ఇవే మీరు నేర్చుకోవాలి. జూపిటర్ కి కమిట్మెంట్ లో రాలేదు. అంటే సార్, ఇది మన కోర్ రూల్ ఒకటే ఖర్చు. ఇది 1 7 రూల్ మనం సన్ కోర్ రూల్, మూన్ కోర్ రూల్, 7 కోర్ రూల్ చూస్తుంటాం కదా సార్. మరి మెర్క్యూరీ, వీనస్ మనం ఎందుకు చూసాం సార్? మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. అన్ని సెట్ అవుతాయో లేదో చెక్ చేశారు సార్ అంతే. ఇదిగో మీరు సన్ కో రూలర్స్, మూన్ కో రూలర్స్, తర్వాత అసెండెంట్ కో రూలర్స్ 4, అవి 4, ఇవి 4, మొత్తం 12 గ్రహాలు. అంటే మనం ఏం చేసాము, 9 ప్లానెట్స్ కు చెక్ చేసినాం. 9 ప్లానెట్స్ కు చెక్ చేస్తే రెండింటికి రాలే, మెర్క్యూరీకి రాలే, వీనస్ కు రాలే. చూడండి, మెర్క్యూరీకి రాలే, వీనస్ కు రాలే. ఇక్కడ మెర్క్యూరీ సన్ స్టార్ లో ఉన్నాడు, సన్ ద్వారా 1 7 10 లేదు, ఇక్కడ లేదు వీనస్ కు సన్ ద్వారా. కాబట్టి సన్ అనేటువంటి వాడిని మనం పట్టుకుని 1కు 7కు 10కు ఎక్కడనో ఒకసాట వచ్చేటట్లా మనం మార్చుకుంటే సరిపోతుంది. ఈ చార్ట్ లోకి వచ్చి ఇక్కడ చూస్తే తెలుస్తుంది. 1 ఇక్కడ లగ్న సబ్సబ్లాడ్ అందరికంటే తొందరగా మారుతాడు. మనం చేసుకునేదానికి ఇక్కడ ఓపెన్ కస్ప్ సెట్టింగ్ టూల్ సహాయంతో లగ్న కస్ప్ సబ్సబ్లాడ్ను మార్చుకోవడానికి ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ వీనస్ తర్వాత 7th కస్ప్, అక్కడ వీనసే ఉన్నాడు, వీనసే. తర్వాత 10th కస్ప్కు మాత్రం జూపిటర్. అంటే ఇక్కడ సాధ్యపడద్దు, చాలా ముందు పోవాలి.
ఈ రెండిట్లలో ఏ ఒక్కటి మార్చినా 1 మార్చినా 7 మార్చినా ఒకటే. కాబట్టి ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ను వీనస్ బదులు సన్ వచ్చేటట్లా పెడదాం. అంటే ఇక్కడ ఓపెన్ కస్ప్ ఫిట్టింగ్ టూల్లోకి పోయి ఆ ఒకటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అనేటువంటిది కొట్టండి. కొడితే ఇక్కడ సన్ వస్తాడు చూడు, సన్ అడాప్ట్ కస్ప్. ఇప్పుడు 13, 20, 25, 65 మారింది. టైము మారింది. అప్పుడు 13, 19 ఉండా, ఇప్పుడు 1 నిమిషము 25, 65కు మారింది ఇది. ఇప్పుడు మీరు అన్ని చెక్ చేసుకోండి. 1710 అన్ని వచ్చింటాయి. ఇదిగో 17, 1710, 17, 110, 17, 17, 17, 17, 1710, ఇక్కడ 7, 10, ఇక్కడ లేదు 17, 1, 1710, 1710, ఇక్కడ 1710 ఉంది, ఇక్కడ 1710 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 1710 ఉంది. అన్నిటికీ ఆల్ 9 ప్లానెట్స్ వచ్చాయి. ఎప్పుడైతే 9 ప్లానెట్స్ వచ్చినాయో ఇంకా మీకు ఆటోమేటిక్ గా సన్ 4 రూలర్స్ అవి చూడాల్సిన పనిలే. ఇంకా ఇవి 9 ప్లానెట్స్ కు మనం చెక్ చేసినాం కదా, ఈడ 9 కదా ఉండేది. ఇంకా ఈ 9 కాదని ఏం రావు కదా. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, మొత్తం అవే 9 ప్లానెట్స్ ఉంటాయి. కాబట్టి మనము 9 ప్లానెట్స్ ఇక్కడ చెక్ చేసినాం. అంటే అన్ని కోర్ రూలర్స్, సన్ కోర్ రూలర్స్, మూన్ కోర్ రూలర్స్, అసెండెంట్ కోర్ రూలర్స్ 1710 కు వచ్చినట్లే. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఇంటికాడ నిదానంగా ఓపిక్గా. అది ఫస్ట్ స్టెప్ అది. తరువాత ఇక్కడ మనకు ఈ 13, 20, 25 వచ్చింది, 25, 65. ఇది కొంచెం నోట్ చేసుకోండి, కాగితం మీద రాసుకోవాలి. మీరు ఊకే చూస్తే లాభం లేదు. ఇప్పుడు ఏం చేసినాము, 13, 19తో చార్ట్ వేయుట నంబర్ 1 స్టెప్ నంబర్ 1. ఇచ్చిన టయానికి చార్ట్ నిర్మించుట. మీరు ఎట్లా రాసుకోండి, కన్స్ట్రక్ట్ ఎ చార్ట్ ఫర్ ద గివెన్ డేటా. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే దానికి చార్ట్ వేయడము. అది నంబర్ 1. నంబర్ 2, 1710 రూల్ చెక్ చేయాలి. లేనటువంటి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనము అడ్జస్ట్ చేయడం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఓపెన్ కస్ప్ సెట్టింగ్ టూల్ ద్వారా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసినట్లా చేసినాము. చేసిన తర్వాత అడాప్ట్ అంటే వస్తుంది. అది ఈ టైం కూడా రాసుకోండి. రెండో స్టెప్ 1710 రూల్ను సన్ యొక్క అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ వీనస్ బదులు సన్నుగా మార్చుట వల్ల 13, 20, 25, 65 వచ్చింది. అది రెండో స్టెప్. మూడో స్టెప్ ఏమి, చెక్ ద ఈవెంట్స్. మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా, చైల్డ్ బర్త్ ప్రామిస్ ఉందా లేదా చూడండి. చెక్ ద మ్యారేజ్కి ఏమి 17 కస్ప్ సబ్ లార్డ్స్ చెప్పాలా. ప్రైమరీ కస్ప్ 7, 1 అనేది కామన్ అన్నిటికీ. ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్, 7th కస్ప్ సబ్ లార్డ్ కూడా సన్నే అయినాడు. కాబట్టి ఈ సన్నును ఇన్వాల్వ్మెంట్ లో 17 మ్యారేజ్ చెక్ చేస్తున్నాం మనం. 7-11 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. కాబట్టి మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. అలాగే చైల్డ్ బర్త్ కూడా 1వ కస్ప్ సబ్ లార్డును 5th కస్ప్ సబ్ లార్డును చెక్ చేయాలి. 1వ కస్ప్ సబ్ లార్డు ఫస్ట్ చైల్డ్ బర్త్ కంటే 2, 5, 11 లో ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ 11 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. కమిట్మెంట్ లో 2 ఉంది, 5 ఉంది, 11 ఉంది. ఓకే, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. సో చైల్డ్ బర్త్ కూడా అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ ఓకే అన్నాడు. అలాగే ప్రైమరీ కస్ప్ ఫర్ చైల్డ్ బర్త్ ఈజ్ 5th కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, సబ్ ఆఫ్ సాటర్న్, సబ్ ఆఫ్ మెర్క్యూరీ. ఇక్కడ చూడండి, 5th కస్ప్ సబ్ లార్డ్, ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్ ఫర్ చైల్డ్ బర్త్, ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్ 5th. ఆ 5th కస్ప్ సబ్ లార్డ్ మెర్క్యూరీ ఇన్వాల్వ్మెంట్ లో 2 కానీ 5 కానీ 11 కానీ లేదు. దేర్ ఈజ్ నో 2 or 5 or 11. కాబట్టి ఇది 2, 5, 11 లేదు. అంటే ఏమి, సన్నును ఇక్కడ 2 కానీ 5 కానీ 11 కానీ వచ్చేటట్లా మనం మార్చుకోవాలి ఇక్కడ. అంతే కదా. ఇక్కడ 2 ఉంది, 5 ఉంది, 11 ఉంది. ఇక్కడ 2 ఉంది, 5 ఉంది. అంటే ఏమి, ఒక ఇన్వాల్వ్మెంట్ లో 5th కస్ప్ సబ్ లార్డ్ ఇన్వాల్వ్మెంట్ లో సన్
ద్వారా 2, 5, 11 లేదు. ఏదో ఒకటి వచ్చేటట్లా పెట్టుకోవాలి మనము. ఇక్కడ సన్ను 2 వచ్చేటట్లా పెట్టాలా, 5 అన్నా వచ్చేటట్లా పెట్టాలా, 11 అన్నా వచ్చేటట్లా చేయాలా. విచ్ ఎవర్ ఈజ్ కన్వీనియంట్. మనకు ఏది దగ్గట్లో ఉంది, ఏది అతి సమీపంలో ఉంది, విచ్ ఎవర్ ఈజ్ వెరీ నియరర్ టు చేంజ్ అనేది ఆలోచించాలి. అది ఆలోచించాలంటే మీరు మళ్ళీ దీంట్లోకి రావాలా, ఒరిజినల్ చార్ట్లోకి. ఇక్కడ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏమి సన్ను 2, 5, 11 చేయాలా. సన్ను 2లో అదిగో 2లో సన్ లేడు, ఇక్కడ శాటర్న్ ఉన్నాడు. సన్నుకు సన్ను శాటర్న్ తర్వాత శాటర్న్, మంద, జ్ఞ, కేతుర్, భృగు, ఈయన వాయబ చాలా దూరం పోవాలా. ఈడ కాదు, 2కు పెట్టలేము. 5కు చూడండి, 5 బుధుని తర్వాత మందజ్ఞ, కేతుర్, భృగు, ఈయన 3 స్టెప్పులు పోవాలా. ఇది బుధ కదా, మందజ్ఞ, జ్ఞ, కేతుర్, భృగు, ఈయన ఈడ 3 స్టెప్పులు పోవాలా. ఇది ఇంకా 11 చూడండి, 11 ఇదిగో వీనస్ ఉన్నాడు. మనము సన్ చేయాల, ఇది దగ్గర, వెరీ నియరర్. ఇప్పుడు 2లో మార్చుదామంటే, శాటర్న్ మార్చుదామంటే చాలా దూరం ఉన్నాడు. శాటర్న్ నుంచి మందాజ్ఞ, కేతుర్, భృగు, ఈయన అంటే 5 స్టెప్పులకు వస్తాడు. ఇక్కడ 2 అయిపోయాయి, అది సాధ్యం కాదు. 5కు చూడండి, 5కు మెర్క్యూరీ ఉన్నాడు, అంటే జ్ఞ, కేతుర్, భృగు, ఈయన ఈడ 3 స్టెప్ 2, 3, 4 స్టెప్పులు పోవాలా. ఇది ఒక స్టెప్పే, 11th కస్ప్. ఈ 11th కస్ప్ వీనస్ బదులు సన్ పెట్టుకుంటే చాలు. మళ్ళా ఓపెన్ కస్ప్ సెట్టింగ్ టూల్ ద్వారా ఇక్కడ 11th కస్ప్ సబ్సబ్ వీనస్ ను సన్ గా మార్చుట. మనం చేయాల్సిన పని ఏమి, 11th కస్ప్ సబ్సబ్ వీనస్ ఉన్నాడు, ఆ వీనస్ ప్లేస్ లో సన్ గా పెట్టాలి. కాబట్టి 11th కస్ప్ ను సెలెక్ట్ చేసుకో. ఇట్లా హైలైట్ అవుతుంది, గ్రీన్ ఎల్లోగా వస్తుంది. వచ్చినాక మనము వీనస్ ఉంది, వీనస్ కు సన్ రావాలంటే ఒక స్టెప్ ముందు పోతే అయిపోయి. ఇక్కడ ఒక స్టెప్, అదిగో సన్ వచ్చినాడు. ఇప్పుడు అడాప్ట్ కస్ప్, అడాప్ట్ కస్ప్. ఇప్పుడు చూడండి, 11th కస్ప్ కు సన్ వచ్చినాడు. ఓకే, 11th కస్ప్ కు సన్ వచ్చినాడు. ఇప్పుడు టైము, ఆ టైంకు ఈ టైంకు చూడండి, 13, 20, 32, 534 మిల్లీ సెకండ్స్ వచ్చింది. ఇది ఇన్ని వచ్చింది. అంటే ఏమి, మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. ఏం తర్వాత ఏం చేసినాము అని, లేకపోతే జ్ఞాపకం ఉండదు. ఇది ఇంతవరకు ఓకేనా? ఓకే. తరువాత నెక్స్ట్ ఇదే దాంట్లో ఇప్పుడు మీరు వరుసగా అన్ని చెక్ చేసుకుంటూ రావాలా. అది యంగర్ బ్రదర్ ఏమి నక్షత్రము, యంగర్ అంటే 3rd కస్ప్ సబ్సబ్ ఎవరు ఇక్కడ, మెర్క్యూరీ. యంగర్ బ్రదర్ 3rd కస్ప్ సబ్సబ్ మెర్క్యూరీకి ఏమి ఇచ్చినాడు అతను, సన్ అన్నాడు. యంగర్ బ్రదర్స్ యొక్క బర్త్ స్టార్ సన్. ఈ సన్నుకు ఈ మెర్క్యూరీకి సంబంధం చూపించాలా నేటల్ చార్ట్ లో. మెర్క్యూరీకి సన్నుకు చూడండి, సన్నుకు మెర్క్యూరీకి ఏమైనా సంబంధం ఉందా? 4 ఇంతవరకే. సన్నుకు మెర్క్యూరీకి సంబంధం ఉందా? మెర్క్యూరీలో సన్ ఉన్నాడు సార్. ఇక్కడ సన్ను మెర్క్యూరీకి సంబంధం లేదు. ఇక్కడ మెర్క్యూరీ ఈజ్ ది స్టార్ లార్డ్ ఆఫ్ సన్, అది రాసుకోండి. అంటే ఏమి, మీరు ఎట్లా రాసుకోవాలా, 3rd కస్ప్ సబ్సబ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ. 3rd కస్ప్ సబ్సబ్ లార్డ్ ఈజ్ మెర్క్యూరీ. ఆడ యంగర్ బ్రదర్స్ బర్త్ స్టార్ గివెన్ ఏమి, సన్. దేర్ షుడ్ బి రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ మెర్క్యూరీ. ఇదంతా రాసుకోవాలి మీరు పద్ధతి. మెర్క్యూరీకి సన్కు, మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సో ద రిలేషన్షిప్ ఇది ఎస్టాబ్లిష్డ్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ మెర్క్యూరీ. ఓకే, అయిపోయింది. అది మూడో కస్ప్ అయిపోయి. తర్వాత తల్లికి ఏమి ఇచ్చినారు, తల్లి మెర్క్యూరీ. ఇక్కడ ఏముంది, 1, 2, 3, 4 జూపిటర్ ఉన్నాడు. జూపిటర్ కు మెర్క్యూరీకి సంబంధం చూడండి. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. సరిపోయింది. ఓకే, ఎట్లా రాసుకోవాలి దీన్ని,
Fourth cusp sub-lord in this natal chart is Jupiter. Mother's birth star given is Mercury. There should be relationship between Mercury and Jupiter. So Jupiter is in the star of Mercury. అట్లా రాసుకోవాలి మీరు. ఓకే, అయిపోయింది. రెండు పాస్ అయినాయి. తర్వాత ఏమి ఇచ్చినారయ్యా? ఫస్ట్ సన్ ఫాదరా ఏమి? ఫస్ట్ సన్ ఫస్ట్ సన్ ఫిఫ్త్ కస్ప్. ఫస్ట్ సన్ యొక్క బర్త్ స్టార్ ఏమి? కేతు. ఇక్కడ ఏముంది? మెర్క్యూరీ. కేతువుకు మెర్క్యూరీకి సంబంధం రావాలి. కేతువుకు మెర్క్యూరీకి సంబంధం చూడండి. కేతువుకు మెర్క్యూరీకి కేతు మార్స్ ఉన్నాడు. both are same sub. మెర్క్యూరీలో కేతు ఉన్నాడా? లేడు. కేతువులో మెర్క్యూరీ ఉన్నాడా? లేడు. మళ్ళా Both కేతు are- రిప్రజెంటేటివ్స్ చూడండి. మార్స్, వీనస్. కేతు రిప్రజెంటేటివ్స్ మార్స్, వీనస్. లేదా ఒక పని చేయండి, కేతు రిప్రజెంటేటివ్స్ మార్స్ వీనస్. మార్స్కు ఎవరికి కావాలి ఇప్పుడు మనకు? మార్స్ వీనస్ మెర్క్యూరీ ఫస్ట్ సన్ కేతు. ఇక్కడ ఏముంది మనకు? ఫిఫ్త్ మెర్క్యూరీ. మెర్క్యూరీకి మార్స్ మెర్క్యూరీ ఉందా? మెర్క్యూరీలో కేతు లేదు. మార్స్ లో మెర్క్యూరీ లేడు. మెర్క్యూరీలో మార్స్ ఉన్నాడా? లేడు. లేడు. కాబట్టి అది పనికి రాదు. తర్వాత కేతు రిప్రజెంటేటివ్ మార్స్ పనికి రాలే. వీనస్ చూడు, వీనస్ మెర్క్యూరీకి. వీనస్ మెర్క్యూరీ చూడండి. వీనస్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. మెర్క్యూరీ ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. Yes. మెర్క్యూరీ సన్ స్టార్ లో ఉన్నాడు. వీనస్ కూడా సన్ స్టార్ లో ఉన్నాడు. ఓకేనా? ఓకే సార్, ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటాను. అలా చేయాలా. ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఇక్కడ కేతు అనేటువంటి వాడు ఇక్కడ రాహువు ఫిఫ్త్ కస్ప్ లో ఉన్నాడు. అంటే ఫిఫ్త్ కస్ప్ కు సబ్లార్డ్ వాడు రాహువు ఫిఫ్త్ కస్ప్ కు వర్చువల్ సబ్లార్డ్ అంటాం. చూడు, 1, 2, 3, 4, 5లో రాహు ఉన్నాడు కదా. ఫిఫ్త్ కస్ప్ వర్చువల్ సబ్లార్డ్. ఈ రాహువుకు వానికి ఎవరు? కేతువుకు సంబంధం. రాహు కేతువు. చూడు, రాహు కేతువు. వీడి వీనస్ లో ఉన్నాడు, వీడి వీనస్ లో ఉన్నాడు. ఇట్లా రాహు కేతువులు అట్లయినా తీసుకోండి. ఏదో ఒకటి, ఎనీథింగ్, ఏ ఒక్కటి ఉన్నా చాలు. మీకు ఇది బాగుంది డైరెక్ట్ గా. ఇప్పుడు కేతువు యొక్క రిప్రజెంటేటివ్ మార్స్ తో రాలా. వీనస్ పరిశీలించాలా. వీనస్ కు మెర్క్యూరీకి. వీనస్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. వీనస్ ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. కాబట్టి థర్డ్ ప్లానెట్ కనెక్షన్ తో మనకు సంబంధం దొరికింది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎవరు? ఫాదర్ సార్. ఫాదర్ అంటే నైన్త్ కస్ప్ సబ్లార్డ్ చూడాల. నైన్త్ కస్ప్ సబ్లార్డ్ రాహువు. అక్కడ ఏమి ఇచ్చినాడు? జూపిటర్. తండ్రి యొక్క నక్షత్రము జూపిటర్. రాహువుకు జూపిటర్ కు సంబంధం చూడండి. జూపిటర్ కు రాహువుకు. రాహు ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ కు రాహువుకు లేదు. రాహువు జూపిటర్. ఇదిగో, రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. ఓకే, అయిపోయిందా? అయిపోయినాయా? ఇంకేమన్నా ఉందా? ఎన్ని ఇచ్చిండే? 4 5? ఇంకోటి ఉంది సార్, ఎల్డర్ కోబార్న్ ఉంది. రైట్, సారీ, నేనే మర్చిపోయినా. 5 ఇచ్చినాడు. ఎల్డర్ కోబార్న్ అంటే 11th కస్ప్ సన్ కు ఇచ్చినదేమి? మార్స్ ఇచ్చినాడు. సన్ కు మార్స్ కు చూడండి. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. మార్స్ ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్. అంటే సన్ అనేవాడు మార్స్ స్టార్ లో ఉన్నాడు. ఓకే, సరిపోయినాయి. అంటే ఇచ్చినటువంటి జెనెటికల్ కనెక్షన్స్ అన్ని సరిపోయినాయి. అవునా? తరువాత మనకు ఈ మ్యారేజ్ కి ఫస్ట్ సన్ కు మనకేం కావాలా? మ్యారేజ్ కి ఏం చూడాలా మనము? 5, 7, 11 మ్యారేజ్ కి గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ 5, 7, 11 కదా. చైల్డ్ బర్త్ కు 2, 5, 11.
ఇవి మనం సార్ ఆర్క్ రూల్ చూసుకుంటే ఎంత సార్? ఆర్క్ రూల్ ఒకటి. ఎస్ ఆర్క్ రూల్ చెక్ చేయాలి. అంటే ఆర్క్ రూల్ దేనికి చెక్ చేస్తాము? టు కన్ఫర్మ్ ద సెక్స్ ఆఫ్ ది మేల్ ఆర్ నేటివ్. ఫీమేల్. టు కన్ఫర్మ్ ది సెక్స్ ఆఫ్ ది నేటివ్ ఆర్క్ రూల్ చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, లగ్నా కస్ప్ ఫాల్స్ ఇన్ టారస్ సైన్. ఫిమేల్. టారస్ సైన్ స్త్రీ రాశి, ఇది పురుష, ఇది స్త్రీ. Female. స్త్రీ రాశి, లగ్నము Female. స్త్రీ రాశిలో పడింది. ఆర్క్ ఎంత ఉంది? 28 పాయింట్, అంటే బిలో 50% ఉంది. కాబట్టి స్త్రీ జాతకము ఇది స్త్రీ రాశి అయినందుకు బిలో 50% ఉంది. అంటే ఏమి? ఇక్కడ స్త్రీ రాశిలో పడింది లగ్నము, ఇక్కడ బిలో 50% ఉంది. కాబట్టి తప్పకుండా ఇది స్త్రీ జాతకం అయి ఉండాలి. కాబట్టి మనం ముందే ఫీమేల్ నేటివ్ అని చెప్పేసి మనం రాసుకున్నాం మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ లో. కాబట్టి ఓకే, ఇది కూడా ఓకే. ఇంకా ఏమన్నా? ఇది రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైం ఇంతవరకు. ఇప్పుడు ఏమైనా మీకు అర్థం కాకుంటే చెప్పండి ఒక్కసారి, మళ్ళా ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. ఇచ్చిన టైము 13, 19 ఇచ్చాడు. 13, 19 ఇస్తే మనకు 117 రూలు 9 గ్రహాలకు చెక్ చేస్తే మెర్క్యూరీకి సన్ ద్వారా రాలేదు, వీనస్ కు సన్ ద్వారా రాలేదు. అప్పుడు మనము ఆ సన్ను 17 వచ్చేటట్లు మనము చెక్ చేసినాం. ఇక్కడ 17 వచ్చేటట్లు చేస్తే అప్పుడు ఓపెన్ కస్ప్ సెట్టింగ్ టూల్ సహాయంతో మనము సన్ను 17 వచ్చేటట్లు మార్చుకున్నాం. ఆ మార్చుకున్న తరువాత ఏం చేసినాము? మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా చూసాం. ఎందుకు? ఈవెంట్స్ పెద్దవి కదా అవి, దానిలను మనము చెక్ చేసాం. మ్యారేజ్కి 1-7 ప్రైమరీ కస్ప్, 1-7 ఈ రెండు 7-11 ఉంది, ఇక్కడ 5-7-11 ఉంది, ఇక్కడ 5 ఉంది. కాబట్టి ఓకే, మ్యారేజ్ ఓకే. చైల్డ్ బర్త్ కు ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ 1 ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 2-5-11 ఉంది, ఇక్కడ 5 ఉంది. కానీ ఇక్కడ అప్పుడు ఇక్కడ రాలే, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో లేదు. 11 వచ్చేటట్లా పెట్టుకున్నాం మనం. 2-5-11 లో ఏదో ఒకటి రావాలి. ఇన్వాల్వ్మెంట్ లో 2 లేదు, 5 లేదు, 11 లేదు సన్నుకు. కాబట్టి ఇక్కడ పోయి మనము సన్ను ఇక్కడ 11th వీనస్ ఉండే, వీనస్ ను మార్స్తే సన్ దగ్గర అయినాడు కాబట్టి మనము దాన్ని మార్స్తే ఆ ఈటికి వచ్చింది. అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు 117 రూల్ పాస్ అయింది, ఆల్ జెంటికల్ కనెక్షన్స్ పాస్ అయినాయి, తర్వాత ఆర్క్ రూల్ పాస్ అయింది. ఇంకేం కావాలి? సబ్సప్లాట్ చూడలేదండి. లగ్న సబ్సప్లాట్, అసెండెంట్ సబ్సప్లాట్ చూడలేదు. అసెండెంట్ సబ్సప్లార్డ్, అసెండెంట్ సబ్సప్లార్డ్ సన్. సన్నేనా? ఎస్ సార్. సన్. ఇక్కడ రాహువు, రాహుకి సన్కి, రాహువుకు సన్నుకు, రాహువుకు సన్నుకు, రాహు లేదు, సన్ను వీనస్ లో సన్ ఉన్నాడు. ఇదే ఇంకా అప్పుడు ఇంతకుముందు చూసినాం రాహు వీనస్. రాహు రిప్రజెంటేటివ్ వీనస్, వీనస్ ద్వారా సన్. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. ఓకే, వీనస్ ద్వారా సన్. ప్రాణాలాడ్ సార్. ఏ ప్రాణాలాడ్ కావాలా నీకు? లగ్న ప్రాణాలాడా, మూన్ ప్రాణాలాడా? మూన్ ప్రాణాలాడ్. మూన్ ప్రాణాలాడ్ కేతునే, లగ్న ప్రాణాలాడ్ కూడా కేతునే. ఏం కావాలా వీనికి ప్రాణాలాడ్కు? టెల్ మీ. కేతు 117 రూల్ సార్. 17 ఇక్కడ వచ్చింది, 117 వచ్చింది. ఓకేనా? ఓకే. ఇంకా ఏమైనా మర్చిపోయినావా? జ్ఞాపకం చేయండి. దిస్ ఈస్ ది వే ఆఫ్ రెక్టిఫికేషన్. అంటే 2 ఈవెంట్స్ 5 జెంటికల్ కనెక్షన్స్ ఇచ్చినాడు. కూర్చుంటే రెక్టిఫికేషన్ బర్త్ టైం అనేది చాలా ఈజీగా లటక్కన కూర్చుంటుంది, లేకపోతే తలకాయ తింటుంది. కాబట్టి కొంచెము వాళ్ళంతా జాగ్రత్తగా పెట్టుకొని చేయాలి మనం. ఇట్లా ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుందప్ప. ఎవరికైనా, ఎవరికి పుడతానే రాదు, ఎవరికి రాదు. మీరు పొరపాటు పడాకండి. ఇది రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైం. ఈ టైము రెక్టిఫై అయ్యింది. మ్యారేజ్ ఈవెంట్ చెక్ చేయాలి కదా, ఒక్కొక్క ఈవెంట్. ఇప్పుడు 2 ఈవెంట్స్, ఇప్పుడు జెంటికల్ కనెక్షన్స్ చేసినావు, చెక్ చేసినావు, బాగుంది. మ్యారేజ్ ఈవెంట్, చైల్డ్ బర్త్ ఈవెంట్. మ్యారేజ్ ఈవెంట్ నేను టేకప్ చేస్తున్నాను. ఇప్పుడు
చూడండి, మ్యారేజ్ ఈవెంట్ టాలీ చేయాలి మనం. అంటే ఆ మ్యారేజ్ అయ్యింది, ఆ దశ భుక్తిలో ఆ డేట్ నా పొద్దు అతను ఇచ్చిన డేట్కు ఆ డేట్ ఏదో ఇచ్చాడు నాకు గుర్తు, చూస్తాను. 5/97/00 30 hours కు ఇచ్చినాడు. అది ఇక్కడ మనము మ్యారేజ్ అంటే ఏం చేయాలా? మనము ఫస్ట్ మ్యారేజ్ అంటేనే మొట్టమొదట మనకు స్ఫురించేదేమి? మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా చూసినాం. 17 చూసినాం. మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ అయిపోయా. ఫస్ట్ పాయింట్. చార్ట్ రెక్టిఫై చేసిన వెంటనే మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా అంటే చూసినాము, బాగుంది, ప్రామిస్, ఓకే. తర్వాత ఏమి? మ్యారేజ్ ప్రామిస్ అయితేనే ఏం చెప్తాడు, ఏమడుగుతాడు వాడు క్లయింట్? అయ్యా మా అమ్మాయికి ఏమో ఎప్పుడైతుంది, ఆలస్యమా అర్లీగనా అనేది తేల్చాలి. టైమింగ్ ఆఫ్ ఈవెంట్, ఈవెంట్ టైమింగ్ అర్లీగనా లేటా ముందు తేల్చుకోవాలి కదా. అది కూడా కొంచెం చూడండి. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ వచ్చేసి మామూలుగా మనము ఏమంటాము, పాత పద్ధతిలో లగ్నములో కానీ 1, 7, 10, 12 కుజదోషం అంటారు చూడు, కుజదోషం. ఇక్కడ ఇది 1వ లగ్నంలో కుజుడు ఉన్నాడు, లేదా మీరు భావాల ప్రకారం చూసుకుంటే 12లో వస్తాడు. ఎట్లనే తీసుకో, 1, 12లో ఉంటే కూడా దోషమే. కానీ ఇది కుజదోషం అనేది ఉంది. అంటే పాత పద్ధతి ప్రకారంగా నేను చెప్తున్నా, ఇది కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ కాదు, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం మనము. అలాగే అంటే కుజదోషం ఉందంటే ఏమంటారు, లేట్ మ్యారేజ్ అని అంటాం కదా. అట్లా ఇక్కడ కూడా పునర్పు దోషవంతుడు అంటే ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్ ఇన్ బిట్వీన్ సన్, సాటర్న్ అండ్ మూన్. అంటే సాటర్న్ చంద్రుని యొక్క రాశిలో ఉన్నాడు, క్యాన్సర్ సైన్ లో ఉన్నాడు, అది ఒక దోషమే, పునర్పు దోషం. అది అంటే ఈ రెండింటి వల్ల లేట్ మ్యారేజ్ అని చెప్పేసి చెప్పవచ్చు. కానీ అంత మాత్రంతో మనం తొక్కులాడి ఇది చేయకూడదు, మనము కన్ఫర్మ్ చేసుకోవాలా. అంటే ఇంకా ఏమి మనకు తెలిసేది ఇవే పాతవి. ఇప్పుడు కొత్త కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ కూడా చూద్దాం. మనం ఏం చేస్తాం, మనము కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ 7th కస్ప్ సబ్సబ్లాడ్ లేటా అర్లీనా అని చెప్పడానికి 7th కస్ప్ సబ్సబ్లాడ్ని బట్టి మనము చెప్పవచ్చు. 7th కస్ప్ సబ్సబ్లాడ్ సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ 7-11 ఉంది. కమిట్మెంట్ లో బాగా గమనించండి, కమిట్మెంట్ లో ఇక్కడ 7-11 ఉంది, ఇక్కడ 5-7-11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. సో మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. కానీ ఇక్కడ లేటా అనేది తెలుసుకోవాలా. అంటే ఏమి, ఇక్కడ 7 కు ఏమి అన్ఫేవరబుల్ హౌసెస్, మీరు పట్టిక చూడండి, అది అన్ఫేవరబుల్ హౌసెస్ 6 and 12 2, 6, 10 1, 2, 6, 10. 7th కు అన్ఫేవరబుల్ హౌసెస్ 1, 2, 6, 10. ఆ 1 తీసేయి, ఎందుకు నేటివ్ కాబట్టి దాని పెద్ద ఇది లేదు. కానీ బలమైనది 2, 6, 10. 7 కు నెగేషన్స్ అంటే అన్ఫేవరబుల్ హౌసెస్ 2, 6, 10 3 ఉన్నాయి. అలాగే 11th ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. ఇక్కడ 11th కూడా దానికి ఏమున్నాయి నెగేషన్స్ 2, 5, 6, 10. ఆ 5 అనేది మనకు మ్యారేజ్కి కావాల్సిన హౌస్ కాబట్టి దాన్ని తీసేయి, అది అవసరంలే. 2, 6, 10 అంటే దాంట్లో 7 కు 2, 6, 10 వచ్చింది, 11 కు 2, 6, 10 కాబట్టి 2, 6, 10 2, 6, 10 రెండు బలంగా 2, 6, 10 ఇక్కడ ఉంది. కాబట్టి ఇది లేట్ మ్యారేజ్ అని చెప్పేసి మనము ఊహిస్తాం. కానీ బాగా టెక్నిక్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇది లేట్ మ్యారేజ్ కాదు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ హౌసెస్ నుంచి నెగేషన్స్ ఏమైనా ఇక్కడ వస్తే అంటే 7 కు నెగేషన్ 2, 6, 10 11 కు నెగేషన్ 2, 6, 10 ఉన్నంత మాత్రాన లేట్ మ్యారేజ్ అని మనం చెప్పడానికి లేదు. సబ్లో కానీ సబ్లో కానీ ఉంటే ఈ నెగేషన్స్ ఎక్కువగా ఉంటే లేట్ మ్యారేజ్ అని మనం చదువుకున్నాము. కుల్లార్ బుక్లో కూడా 5 రూల్స్ కూడా ఇవే దాని సారాంశము. కానీ ఇక్కడ మీకు స్ఫుటంగా చెప్తున్నా, కానీ ఇది లేట్ మ్యారేజ్ కిందికి రాదు. ఎందుకంటే 7 కు 2, 6, 10 కదా, 2 కు 2 ఉంది, ఇక్కడ 2 కు 3 ఉంది, 6 కు 7 ఉంది, 10 కు 11 ఉంది. అంటే ఏమి, ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ఈ 2 అనేటువంటిది నెగేషన్, దానికి ఇది 3 ఉంది అంటే ఒకటి ఎక్కువ. 6 కు నెగేషన్ ఒకటి ఎక్కువ, 11 కు నెగేషన్ ఒకటి ఎక్కువ. సరిపోయింది కదా. అంటే ఏమి,
2, 6, 10 ఒక ట్రయాంగిల్ అయితే 3, 7, 11 ఒక ట్రయాంగిల్. ఇప్పుడు 3, 7, 11 ఉమ్. మీరు 3, 7, 11 3కి Opposite. 2, 6, 10 వస్తాయి. 3, 7, 11 కు 2, 6, 10 నెగేషన్. ఆ 2, 6, 10 నెగేషన్ ఉంటే దానికి పాజిటివ్ వచ్చే 3, 7, 11 ఉన్నాయి కదా, కామ త్రికోణాలు కదండి ఇవి. ఎస్ సార్ 159 ధర్మ త్రికోణాలు, 2, 6, 10 అర్థ త్రికోణాలు, 3, 7, 11 కామ త్రికోణాలు, 4, 8, 12 మోక్ష త్రికోణాలు. ఫండమెంటల్స్ ఇవి. Yes, sir. కానీ ఇక్కడ మనకు 2, 6, 10 అన్ఫేవరబుల్ గా వచ్చినాయి 7, 11 కు. కాబట్టి అవి అన్ఫేవరబుల్ కాదయ్యా. దాంట్లో 2, 6, 10 కు 3, 7, 11 మ్యాచ్ అయింది. కాబట్టి ఇది లేట్ మ్యారేజ్ కిందకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయదు ఇక్కడ ఇవి వచ్చినా కూడా. ఇంకొకటి ఏమి, దేశ కాల పరిస్థితులను రింగి జ్యోతిషం చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం అయితే ఒక రకంగా ఉంటాయి, రాయలసీమ అయితే ఒక రకంగా ఉంటాయి, ఇంకొక చోట అయితే ఒక రకంగా ఉంటాయి, తెలంగాణ అయితే ఒక రకంగా ఉంటాయి. అంతా తెలుగు వాళ్ళమే, అంతా తెలుగు రాష్ట్రమే. ఒక్కొక్క ప్రాంతీయ ఆచారాలు, ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క ఇంటి ఆచారము అట్లా. కాబట్టి దేశ కాల పరిస్థితులను నెరింగి మనము జ్యోతిషం చెప్పాలా. దిస్ చార్ట్ బిలాంగ్స్ టు ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో సామాన్యంగా అక్కడ ప్రజల యొక్క ఇది ఏమిటంటే అర్లీ మ్యారేజ్, ఎంత వాళ్ళకైనా అర్లీగానే మ్యారేజ్ అవుతుంది అని ఒక సిద్ధాంతం. అంటే వాళ్ళ ఒక ఆచారం, వాళ్ళు సామాన్యంగా లేట్ చేయరంట. కాబట్టి అది ఒకటి మనకు చూపిస్తా ఉంది. సరే, ఎట్లయితేనేమి మనకు ఇన్ని కారణాల వల్ల మనం లేట్ అని అనుకున్నాము అనుకో. కానీ ఇక్కడ మనకు ఎప్పుడు ఆ అమ్మాయి పుట్టిన డేటు 12/2/76. 12/2/76. ఇప్పుడు లేట్ మ్యారేజ్ అంటే అర్లీ మ్యారేజ్ అంటే కూడా ఏమి, మామూలుగా 18, 19, 20, 21 ఈ 4 ఏళ్లలోనే అయిపోవాలా. ఒక 20 ఏళ్ళు దానికి కలపబ్బా. దీనికి ఈ డేట్ ఆఫ్ బర్త్ కు 20 ఏళ్ళు కలిపితే ఏమొస్తుంది? 12/2/96. 12/2/96కి ఏమొస్తుంది? అప్పుడు ఏముంటుంది? 12/2/1996. చూడండి, రాహులో మార్స్ ఉంటాడు. రాహులో మార్స్ ఇదో ఈడ రాహులో మార్స్ మనకేమొచ్చింది? 12/2/96. ఇది 25/10/96 వరకు ఉంటుంది మార్స్ దశ. మార్స్ భుక్తి అంటే ఏమి, డైరెక్ట్ గా ఇవన్నీ ఎగిరిపోతాయి ఈ పై భుక్తుల. మనకు కావాల్సింది మార్స, రాహున, ఈ రెండిట్లలోనే పెళ్లి కావాలా. అంటే జూపిటర్ లో కుజ భుక్తే, లేకపోతే జూపిటర్ లో రాహు భుక్తే అనేది తేల్చుకోవాలి మనం. అంతే కదా? ఎస్ సార్ అర్థమైందా? తర్వాత ఇంకొకటి మర్చిపోయినా మీకు చెప్పడానికి. ఇక్కడ ఈ నాటల్ చార్ట్ లో 11th కస్ప్ వచ్చేసి డ్యూయల్ సైన్ లో పడింది. అంటే 11th కస్ప్ డ్యూయల్ సైన్ లో పడింది అంటే అర్థమేమి? అట్లా లేట్ కాదు, అట్లా ఆలస్యం కాదు, మీడియం అన్నమాట, మధ్యస్థంగా ఉంటుంది. అదొక సూచన. తర్వాత 11th కస్ప్ సబ్ లార్డ్. 11th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? 11th కస్ప్ సబ్ లార్డ్ సన్నే కదా, సన్. ఇదిగో ఇక్కడ 11th కస్ప్ సబ్ లార్డ్ సన్, సబ్ లార్డ్ కాలం సన్. సన్ అనేవాడు చరరాశిలో పుట్టినాడు కాబట్టి తొందరగా అవుతుంది. 11th కస్ప్ సబ్ లార్డ్ ఏమో చరరాశిలో ఉన్నాడు అంటే ఇది తొందరగా అవుతుంది. 11th కస్ప్ సబ్ లార్డ్ చరరాశిలో ఉంటే కార్యము తొందరగా అవుతుంది. స్థిరరాశిలో ఉంటే చాలా లేట్ అవుతుంది. ద్విస్వభావ రాశిలో ఉంటే గనక అట్లా కాదు, ఇట్లా కాదు, మధ్యస్థంగా ఉంటుంది అని మనము చదువుకున్నాం రూల్స్. ఇక్కడ 11th కస్ప్ ఏమో ద్విస్వభావ రాశిలో పడింది, అట్లా పూర్తి లేట్ కాదు, మీడియం అని తేలింది. ఇక్కడ ఇది 11th కస్ప్ సబ్ లార్డ్ సన్ చరరాశిలో పడ్డాడు కాబట్టి ఇది తొందరగా అవుతుంది. ఇది తొందరగా అవుతుంది అన్నాడు, అది మీడియం అన్నాడు. సరే, ఇంకొకటి ఏమి, మీరు హోరరీ అస్ట్రాలజీ
పుల్లార్ సార్ రాసినటువంటి బుక్లో బిగినింగ్ లో రోమన్ అంకెల్లో 10, 5, 7 10 ఒక 7 అంటే 17వ పేజీలో రోమన్ అంకెల్లో ఉంటుంది. 17వ పేజీలో ఏం రాస్తాడు ఆయన అంటే డిలే ఈజ్ ఆల్సో ఇండికేటెడ్ బై ది ప్లానెట్స్ co-ruling the 11th cusp and the sign and star rising on it. ఇది రూల్ ఆయన రాసిండేది. కుల్లార్ యొక్క హోరరీ అస్ట్రాలజీ అనేటువంటి పుస్తకములో రోమన్ అంకెల్లో 17వ పేజీ, రోమన్ అంకెలు 10, 5, 1, 1 అంటే 17. 17వ పేజీలో ఇదే సూత్రం ఉంటుంది. డిలే ఈజ్ ఆల్సో ఇండికేటెడ్ బై ది ప్లానెట్స్ co-ruling the 11th cusp అండ్ ది సైన్ అండ్ స్టార్ రైజింగ్ ఆన్ ఇట్. అంటే ఏమి 11th కస్ప్ డిలే అనేది 11th కస్ప్ మీద ఆధారపడి ఉంటుంది, co-ruling ప్లానెట్స్ మీద. ఇక్కడ 11th కస్ప్ co-ruling ప్లానెట్స్ జూపిటర్, సాటర్న్, జూపిటర్, సన్, జూపిటర్, సాటర్న్, జూపిటర్, సన్. ఇవి చూడండి. జూపిటర్ అనేటువంటి వాడు మీడియం ఈడ దుష్టభావ రాశిలో పన్నాడు. అదే మీడియం చెప్తాది అది. ఇది ఇంకోటి 11th కస్ప్ స్టార్ లార్డ్ సాటర్న్, సాటర్న్ చరరాశిలో పన్నాడు, అర్లీ చెప్తాది తొందరగా. తర్వాత మళ్ళా ఇంకోటెవడు వాడు జూపిటరే, ఇక్కడ ఇది మీడియం. మళ్ళా సన్ చరరాశిలో, అంటే 2 చరరాశులు, ఒకటి స్వభావ రాశిలో ఉంది. కాబట్టి అంత లేట్ కాదు, అంత అర్లీ కాదు, మధ్యస్థంగా మనం వేసుకోవచ్చు. అంటే అక్కడ ఆచార ప్రకారంగా కూడా 20, 21 సంవత్సరాల్లో పెళ్లి అవుతుంది అని మనము నిర్ధారించవచ్చు. అందుచేత 1976కు ఒక 20 ఏళ్ళు అందాజుగా కూడితే మనకేమొస్తుంది 96. 96 ఎక్కడొస్తుంది? ఈడ చంద్రుని దశ 19, 11, 95కి అయిపోయాయి. జూపిటర్లో మూన్ అయిపోతుంది. అయిపోతే ఈ నుంచి ఇంకా 96 అంటే ఈడ మార్స్ దశ కొంత మిగులు ఉంటుంది. తర్వాత రాహువు, అంటే జూపిటర్ దశ, మార్స్ భుక్తి, రాహు అంతర, ఈ 2. అంటే మనము జూపిటర్ను చెక్ చేయాలి, దశాలాడుగా పనికొస్తాడా రాడా. మార్స్, రాహు భుక్తి లాడుగా ఎవరు పనికొస్తారు చెక్ చేయాలి మనం. కాబట్టి ఇక్కడ రండి, దశాలాడ్ జూపిటర్ చూడండి. జూపిటర్ అనేటువంటి వాడు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5-7 ఉంది, కనపడుతుందా? 5-7 కర్సర్, 5-7. కమిట్మెంట్ లో 5-11 ఉంది, ఇక్కడేమో 5-7 ఉంది, ఇక్కడ 5-11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది, 5 ఉంది. ఏం ఓకే? మ్యారేజ్ కి ఎవరు ఓకే? నేనా నువ్వా? జూపిటర్ ఓకే సార్. జూపిటర్ దేనికి ఓకే? దశాలార్డ్ గా పెళ్లి చేయుటకు యోగ్యత కలిగింది. జూపిటర్ ఈజ్ క్వాలిఫైడ్ టు యాక్ట్ యాజ్ దశాలార్డ్. జూపిటర్ ఈజ్ క్వాలిఫైడ్, ఫుల్లీ క్వాలిఫైడ్ టు బి యాజ్ దశాలార్డ్. ఓకేనా? ఇక్కడ 5-7 ఉంది, ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 5-11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. కాబట్టి అన్ని ఓకే. న్యూట్రల్ అయితే కూడా చాలు వాడు, కానీ అన్ని బాగానే ఉన్నాయి. కాబట్టి జూపిటర్ అనేవాడు దశాలార్డ్ గా ఉండుటకు యోగ్యుడు. సో వీ హ్యావ్ డిసైడెడ్ జూపిటర్ కెన్ బి కెప్ట్ యాజ్ దశాలార్డ్ ఫర్ గివింగ్ మ్యారేజ్ ఇన్ దిస్ చార్ట్. ఓకే, ఓకేనా? నెక్స్ట్ మార్స్ భుక్తి లార్డ్. ఇక్కడ మనము చూసినాం కదా, ఇప్పుడు దశాలార్డును సెలెక్ట్ చేసుకున్నాం. మార్స్, రాహు, ఈ రెండిట్లలో ఎవరు బలవంతుడు అనేది కూడా చూసుకోవాలి. ఈ రెండిట్లలో ఎవరు బలవంతుడు అనేది గమనించండి. జూపిటర్ దీంట్లో మళ్ళా ఇక్కడికి రండి, చార్ట్ లో. ఇదిగో మార్స్ 5-11 ఉంది. మార్స్ 5-7-11 ఉంది. మీరు మూన్ చూస్తున్నారా? ఇక్కడ 7-11 ఉంది. సారీ ఇక్కడ మార్చ్ కదా, మార్చ్ 7-11, ఇక్కడ 7-11. ఈ రెండింటిని క్లబ్ చేసుకో, ఈ రెండింటిని క్లబ్ చేసుకో, లేదా అట్లనే పెట్టుకో, నీ ఇష్టం. 7-11 ఇక్కడ 7-11, లేదా ఇది ఇక్కడికి వస్తుంది 5-5. 3 ద్వారా
5 5 అంటే 7 11 5 5 బానే ఉంది నెక్స్ట్ రాహు కదా. ఎస్ సార్. నెక్స్ట్ ఎవరు? రాహు. మార్స్. రాహు. ఇంకోటెవడు? రాహు. రాహు. ఇప్పుడు మార్స్ను బాగానే ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడ 7 11 ఉంది, ఇక్కడ 7 11 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఏం నెగేషన్స్ ఏం లేవు, బాగానే ఉన్నాడు. ఓకే, బాగానే ఉన్నాడు, రైట్. అంత మాత్రంతో మనం తొక్కులాడి సెలెక్ట్ చేసుకోనికి లేదు కదా. వీని చూద్దాం. రాహువు చూడు, ఇక్కడ 5 7 11 ఉంది. రాహుకు 5 7 11. రాహుకు 5 7 11 ఉంది. కమిట్మెంట్ లో 5 7 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 11 ఉంది. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి మనము? రాహుల్ సెలెక్ట్ చేద్దాం. రాహుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటావు? ఇక్కడ రెసిడెన్స్ ఆఫ్ ద 5, అక్కడ రెసిడెన్స్ ఆఫ్ ద 12. మార్స్ రెసిడెన్స్ 5 7 11 ఇక్కడ ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది, ఇక్కడ 7 11 ఉంది, ఇక్కడ కూడా 7 11 ఉంది, ఇక్కడ 7 11 ఉంది, ఇక్కడ 5 ఉంది కదా. కావాల్సిన హౌసెస్ ఉన్నాయి కదా ఇక్కడ. ఉన్నాయి రెసిడెన్స్ ఆఫ్ ద 12. కానీ భుక్తి లాడ్కు స్ట్రాంగ్ రూల్స్ ఉన్నాయి కొన్ని. ఏమిటి అంటే 7th ప్రైమరీ కస్ప్ కు ఖచ్చితంగా ఉండాలి వాడు. ఇక్కడ ప్రైమరీ కస్ప్ కు మార్స్ అనేటువంటి వాడు ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో 7 ఉంది. లేదా ఇది క్లబ్ చేస్తే ఈ చంద్రుడు ఇక్కడికి వస్తాడు. 7 అనేది ఇక్కడ ఉంది, 5 ఇది ఉంది. 7 అనేది స్టార్ లెవెల్లో ఉంది. స్టార్ లెవెల్లో 7 ఇది సైన్ లెవెల్, సారీ సైన్ లెవెల్లో ఉంది. ఇక్కడ చూడండి, రాహువుకు రాహువు జూపిటర్ ద్వారా అంటే ఏమి? ఇవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి. ఇవి ముందు మీకు తెలుసు కదా. రాహు యాడ్ నుంచి వస్తాడు. రాహు జూపిటర్, రాహు రిప్రజెంటేటివ్స్ ద్వారా వచ్చినాయి. రాహు వీనస్ జూపిటర్ అంటే రాహు వీనస్ జూపిటర్ ద్వారా వచ్చినట్టు అన్ని ఇవి. ఇక్కడ రాహు వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. ఈ సన్ కు 7 11. ఇక్కడ ఈడ జూపిటర్ కు 7 11 వచ్చినాయి. ఈడ జూపిటర్ కు 11 మాత్రమే ఉంది. చూడండి, 7 లేదు. మళ్ళీ ఈ 7 ఎక్కడిది అంటే రాహు రిప్రజెంట్స్ వీనస్. రాహు రిప్రజెంట్స్ వీనస్ అండ్ జూపిటర్. వీనస్ ద్వారా వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. చూడండి 7 11. ఇది 7 11 కు సబ్ లార్డ్ వీడు. అంటే ఏమి? వీడు రాహు అనేటువంటి వాడు జూపిటర్ స్టార్ లో ఉన్నట్ల, రాహువు వీనస్ స్టార్ లో ఉన్నట్లే, రాహువు జూపిటర్ స్టార్ లో ఉన్నట్ల లెక్క. అంటే అప్పటికి ఏమి? వీనస్ ద్వారా మనకు 7 11 వచ్చింది. 7 అనేది సబ్ లెవెల్లో ఉంది. ఇక్కడ ఇది స్టార్ లెవెల్లో ఉంది, సైన్ లెవెల్లో ఉంది మార్చకు. కాబట్టి ఇది స్ట్రాంగ్. ఇంకొకటి గుడ్డిగా ఇవన్నీ వద్దు. గుడ్డిగా అంటే పిల్లోడు కూడా చెప్పేదానికి. రాహువుకు ఇన్వాల్వ్మెంట్ లో 5 7 11 ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో మార్చుకు 7 11 ఉంది. ఇక్కడ 5 అధికంగా వచ్చిందా? కమిట్మెంట్ లో 5 7 11 ఉంది. ఇక్కడ 7 11 ఉందా? ఇక్కడ 5 ఎక్కువగా వచ్చిందా? ఇక్కడ 7 11 ఉంది రాహువుకు, ఇక్కడ 5 ఉంది. ఇది కూడా ఒక గుడ్డిగా అనమాట. దిస్ ఇస్ నాట్ ప్రిన్సిపల్, కానీ భలే ఉపయోగపడతాయి ఇవి చిట్కాలు. ఇవి చిన్నవి మనకు. అంటే ప్రైమరీ కస్ప్ కోరూలు అయ్యి ఉండాలి కదా సార్. ప్రైమరీ కస్ప్ కోర్ రూలర్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ కోర్ రూలర్ ఉన్నాడు, ఇక్కడ వీడు కూడా రాహువుడు కోర్ రూలరే ఉన్నాడు. కానీ దాంట్లో తూకం వేసుకోవాలి. రాహు ఎక్కడి నుంచి వచ్చినాడు వాడు. చూడండి, ఇక్కడ కోర్ రూలర్ జూపిటర్ ద్వారా వచ్చినాడు. ఇక్కడ సాటర్న్ చూడు, సాటర్న్ కూడా కోర్ రూలర్ ఆఫ్ 7th. చూడు సబ్ లెవెల్లో సాటర్న్ ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ లో కూడా 7 వచ్చినాడు కదా. ఇక్కడ కూడా 7 7 ఉంది. ఇక్కడ 7 7 ఉంది. మార్చే కాబట్టి ఇది సైన్ లార్డ్ లెవెల్లోనే ఉన్నాడు. వీక్ ఇది సైన్ లార్డ్ లెవెల్. ఇది సబ్ లార్డ్ లెవెల్లో సాటర్న్ ద్వారా సబ్ లార్డ్ లెవెల్. ఇక్కడ కమిట్మెంట్ లో 7 ఉంది. 7 సబ్ లార్డ్ లెవెల్లో ఉంది. ఇక్కడ రాహువు జూపిటర్, ఇక్కడ దీనికి 7 11 వచ్చినాయి. ఈ 7 11 ఎక్కడివి? సన్ ద్వారా వచ్చినాయి. 7 11 సబ్ అంటే ఏమి? ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో ఉన్న 7 కు సన్ ద్వారా 7 11 సబ్ లో గ్రేటర్ దాన్ మార్స్. ఇక్కడ కమిట్మెంట్ లో కూడా 7 ఉంది. వీడు
సబ్ లార్డ్ ద్వారా ఉన్నాడు. అంటే ఒకడు సబ్ లార్డ్ ద్వారా, ఒకడు సబ్ లార్డ్ ద్వారా కమిట్మెంట్లో ఇన్వాల్వ్మెంట్లో 7 అగుపడుతున్నాయి. కాబట్టి రాహు అనేటువంటి వాడు బలమైనటువంటి ప్లానెట్ మార్స్ కంటే కూడా. కాబట్టి మనము ఇక్కడ ఏం చేయాలా అంటే మీరు రాసుకోవాలి, జూపిటర్ మార్స్ తీసేసి మార్స్ను డెలీట్ చేసి రాహు ఇక్కడ అవుతుంది. అంటే జూపిటర్ దశానాథుడిగా ఎన్నుకోవడం జరిగింది, మార్సును తొలగించి రాహువును తీసుకోవడం జరిగింది. అంటే జూపిటర్ దశ రాహు అంత్ర రాసుకోండి. జూపిటర్ దశ రాహు అంత్ర స్టార్ట్స్ ఫ్రమ్ 25/10/1996 టు 25/10/1996 టు ఇది 23/1999 ఈ పీరియడ్ వరకు ఉంటుంది. అంటే జూపిటర్లో రాహువులో పెండ్లైతుంది దశాభుక్తి. ఈ దశ ఈ భుక్తిలో పెండ్లైతుంది అని మనము నిర్ధారించడమైనది. ఇది మీరు రాసుకోవాలి కాగితంలో, మర్చిపోతాం. ఎందుకంటే నేను అది తిప్పి ఇది తిప్పి మర్చిపోతా, మీరు నాకు అందివ్వాలి. జూపిటర్లో రాహు దశ 25/10/96 నుంచి 23/99 వరకు ఉంటుంది. ఈ దశలో జూపిటర్లో రాహువులో పెండ్లైతుందని నిర్ణయించడమైనది. అంటే దశాభుక్తి వరకు వచ్చినాం ఇప్పుడు. ఇది ఎంత దాదాపు 3 సంవత్సరాలు ఉంటుంది ఇంచుమించు. ఇది 96, ఇది 99, అంటే దాదాపు 3 సంవత్సరాలు. సరే, ఈ 3 సంవత్సరాలు ఎప్పుడైతే అది మళ్ళీ నేరో డౌన్ చేసుకోవాలి మనం. అంటే దీన్ని ఇక్కడ నేరో డౌన్ చేసుకోవాలా, అంటే అంతరాన్ని సెలెక్ట్ చేయాలా. దీన్ని చేయాలా అంటే మనం ఏం చేయాలా, మీరు కాగితం మీద రాసుకోండి. ఫస్ట్ ఇది జూపిటర్లో రాహువు, జూపిటర్ దశ రాహు భుక్తి 25/10/1996 టు 23/1999 ఆ పాయింట్ రాసుకున్నాక మనము లోపలికి పోదాం. ఇంకా ఇప్పుడు పనితనం ఉండేది, ఇదంతా ఒకెత్తు. ఇప్పుడు నుంచి పనితనం, చాలా పనితనం. ఇది ఏం చేయాలా, దశాలాడు భుక్తి లాడుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఒక పద్ధతి పెట్టుకోండి. ఎందుకంటే 3 years ఉంది. దీన్ని ఎలిమినేట్ చేయాలంటే మనము జూపిటర్ యొక్క ట్రాన్సిట్ ను ఆశ్రయించాలి. లెట్ us చెక్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ది దశ అండ్ అంతరా లార్డ్, దశా భుక్తి లార్డ్. ఆఫ్టర్ సెలెక్టింగ్ ది దశా భుక్తి వీ హ్యావ్ టు చెక్ ది ట్రాన్సిట్ ఆఫ్ ఎవరు, జూపిటర్. ట్రాన్సిట్ ఆఫ్ జూపిటర్ అంటే ఏమి, టూల్స్ లోకి పోయి ఎఫిమెరిస్ ఓపెన్ చేయండి. ఎఫిమెరిస్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా చిన్నగా ఉంటాయి. నేను పొరపాటు అయితే మీరు చెప్పండి మీకు, ఎందుకంటే చాలా చిన్న అక్షరాలు ఇవి. మనకు ఎక్కడి నుంచి డేట్, ఏ డేట్ నుంచి 25/10/96 నుంచి మనం చూడాలి. ఇక్కడ 10/96 ఇక్కడ 1996 మంత్ ఏమి, 10వ నెల. 10వ నెల ఇక్కడ చూడండి. ఇక్కడ 10వ నెల 96వ సంవత్సరం. మనకు కావాల్సింది డేట్ ఏమి, 25 నుంచి చెక్ చేయాలి మనము. జూపిటర్ ఇదో ఇక్కడ ఉన్నాడు, జూపిటర్ ఈ కాలం ఈడ జూపిటర్ 25వ తారీఖు ఇక్కడ సాగిటేరియస్ లో ఉన్నాడు. రాసుకో, 25/10/96న సజిటేరియస్ లో ఉంటాడు. అంటే ఎంత వరకు ఉంటాడు అట్లా, ఎండింగ్ డేట్ కూడా రాసుకోవాలి మనం. 10, 11 అదో 11 కూడా సజిటేరియస్ లోనే ఉన్నాడు. 11వ తారీఖు 11వ నెలలో 12కు బా అదో 12 అదో ఇంతవరకు ఉన్నాడు చూడు సజిటేరియస్ లో. ఇదిగో ఈడ 26/12/96. అది రాసుకో 25/10/96 నుండి 26/12/96 ఇదో ఇక్కడ డేట్ 26/12/96 వరకు గురువు ధనస్సు రాశిలో సంచారము సలుపును. జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ ధను సైన్, సజిటేరియస్ సైన్ ఫ్రమ్ 25/10/1996 టు 26/12/1996. ఎట్లయినా రాసుకోండి, మీరు తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్లో రాసుకోండి, ఎట్లన్నా కానీ రాసుకోండి. ఎందుకంటే రాసుకోండి, ఏమీ చేయలేము, మతికి ఉండదు, నాకు మతికి ఉండదు, మీకు మతికి ఉండదు, ఇద్దరం గబ్బు పడతాము. కాబట్టి యు పుట్ ఇట్ ఇన్ రైటింగ్, ఓకేనా. రెండో పాయింట్ ఏమి, 26 వరకు ధనస్సులో ఉంటాడు. 27 క్యాప్రికాన్ లో వస్తాడు. రాసుకోండి, 27/10/12/96 నుంచి క్యాప్రికాన్కి వస్తాడు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ 97
జనవరి నెలకు పోదాం. ఇదో జనవరి నెల 97. ఇది ఇక్కడ చూడు క్యాప్రికాన్ లో ఉన్నాడు, జనవరిలో క్యాప్రికాన్ లో ఉన్నాడు. తర్వాత ఫిబ్రవరికి పోదాం. ఫిబ్రవరి అక్కడ క్యాప్రికాన్ లో ఉన్నాడు చూడండి, అంతా క్యాప్రికాన్. సిపి అంటే క్యాప్రికాన్. తర్వాత 3 నెలలు కూడా క్యాప్రికార్నే, 4 క్యాప్రికార్నే, 5 సాగిటరియస్ కి ఓన్ హోస్ట్ కదా జూపిటర్. 6 క్యాప్రికార్నే, 7 క్యాప్రికార్నే, 8వ నెలలో కూడా క్యాప్రికార్నే. 1.98 సార్. ఉండు వాళ్ళకి తెలియాలి కదా. 9 క్యాప్రికార్నే, 10 క్యాప్రికార్నే, 11 కూడా క్యాప్రికార్నే. జూపిటర్ పీరియడ్ 1 year కదా సార్. 12 క్యాప్రికార్నే. సాగిటరియస్ లో గురుగారు చూడండి వస్తుంది కదా. ఇక్కడ మారినాడు చూడయ్యా. క్యాప్రికాన్ లో ఎంత వరకు ఉంటాడు? 8, 1, 98. అంటే ఏమి? 27, 12, 96 నుంచి 8, 1, 98 వరకు. సంవత్సరం కంటే ఎక్కువ ఉన్నాడు. ఇక్కడ చూడండి 8 క్యాప్రికాన్ 8వ తారీఖు 8, 1, 98 వరకు క్యాప్రికాన్ లో ఉంటాడు. అంటే మకరములో 27, 12, 96 నుంచి 8, 1, 98 వరకు మకరములో ఉంటాడు జూపిటరు. ఎందుకు అంత వచ్చిందంటే రెట్రాగ్రేడ్ అయినాడు, వెనక్కి ముందుకు తిరుగుతున్నాడు ఆడ. సరే, రెట్రాగ్రేడ్ అయినాడు అక్కడికి. అది రాసుకున్న తర్వాత నెక్స్ట్ 3వ పాయింట్ 9, 1, 98 నుంచి 9, 1 ఇది 9 ఆక్వేరియస్. ఇదిగో 9వ తారీఖు ఆక్వేరియస్ లో జూపిటర్ 000507 ఇడ ఆక్వేరియస్ లో ఉంటాడు. 9, 1, 98 నుంచి ఆక్వేరియస్ లో. ఇంకా చెక్ చేయండి. ఇది 2వ నెల, 2, 3 ఆక్వేరియస్, 4 ఆక్వేరియసే, 5 ఆక్వేరియసే. 27/5/98 సార్. ఈడ మారా 27. వస్తా. ఇదిగో 26 వరకు ఆక్వేరియస్ లో ఉంటాడు. 26/5/98 వరకు రాసుకోండి. 3వ పాయింట్ 9, 1, 98 నుంచి 9, 1, 98 నుంచి 26/5/98 వరకు 26/5/98 వరకు కుంభంలో ఉంటాడు. ఆక్వేరియస్ సైన్ కుంభం, ఆక్వేరియస్. మళ్ళీ 4వ పాయింట్ 27/5/98 నుంచి మీనంలో చూడండి. ఇదిగో మీనం. ఎక్కడది? సార్ జూపిటర్ 1 year కదా ఒక రాశిలో ఉండాల్సింది. 27 అయ్యా, తర్వాత మాట్లాడు, చెప్పద్దు, ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. 27/5/98 నుంచి మీనములో ప్రవేశిస్తాడు. అది రాసుకోండి స్టార్టింగ్ పాయింట్. 27/5/98 నుంచి 6వ నెలలో కూడా పైసెస్ మీనంలోనే ఉంటాడు. 7 మీనమే, 8 మీనమే, అంతా రెట్రాగ్రేడ్ మయం. 10/9 ఇక్కడ 10/9 అంటే 27/5/98 నుంచి 10/9/98 వరకు మీనములో జూపిటర్ సంచరిస్తుంటాడు. రాసుకోండి ఆ డేట్. 27/5/98 నుంచి 10/9/98 వరకు మీనములో జూపిటర్ సంచారము. 4 పాయింట్లే. తర్వాత 5 11వ తారీఖు 11వ తారీఖు ఇక్కడ 11వ తారీఖు మళ్ళా ఆక్వేరియస్కి వస్తాడు. 11 ఆక్వేరియస్ రాసుకోండి. 11/9/98 నుంచి ఆక్వేరియస్ లో ఉంటాడు. ఎంతవరకు చూద్దాం.
ఇట్లా ఎందుకు చూపుతున్నా మీకు? నిదానంగా, తొక్కులాడకుండా నిదానంగా నేర్చుకోవాలి. 11/9/98 నుంచి 11/9/98 నుంచి ఇప్పుడు మీనం వరకు రాసుకున్నారు కదా మీరు? ఎస్ సార్. అవును మీనం సార్. వరకు రాసుకున్నారా? ఎస్ సార్. రాశాం సార్. 11/9/98 నుంచి కుంభంలో 13/1/99. ఏది ఇది 11/9 కదా? మూడు నెలలు. 13/1/99 దాకా సార్. 13/1 కరెక్ట్. మళ్ళీ కుంభంలో. ఇదిగో ఇక్కడ 13వ తారీఖు ఇదిగో ఆక్వేరియస్ అంతవరకు ఉంటాడు. 29, 59, 15 అంతవరకు రాసుకోండి. 11/9/98 నుంచి 13/1/99 వరకు కుంభంలో ఉంటాడు. కుంభంలో ఉంటాడు. తదుపరి 14/1 నుంచి ఇదిగో 14/1 నుంచి మళ్ళా మీనంలోకి వస్తాడు. మీనం ఎంతవరకు? 21/3/99 వరకు మనకు కావాలి. చూడు 21/3/99 వరకు మీనములోనే ఉంటాడు. అంటే ఏమి? మనకు 6 రాసుల్లో తిరుగుతున్నాడు జూపిటర్. చూడండి, ఇట్లా ఎప్పుడు రావు, రేర్ ఇట్లా వచ్చేది. మన కర్మకు నేర్చుకునే వాళ్ళము మనము, మనకే ఇట్లా వస్తాయి. అంటే సెలెక్ట్ చేయడము బహుళ కష్టం అన్నమాట. 1, 2, 3, 4, 5, 6 పాయింట్లు వచ్చినాయి. ధనస్సులో 25. ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్తాను, మీరు తప్పు రాసుకుంటే మళ్ళా పొరపాటు కాకుండా. 25/10/96 నుంచి 26/12/96 వరకు ధనస్సులో సంచారము. రెండో పాయింట్ 27/12/96 నుంచి 8/1/98 వరకు మకరములో. మళ్ళా మూడో పాయింట్ 9/1/98 నుంచి 26/5/98 వరకు కుంభంలో. మళ్ళా నాలుగో పాయింట్ 27/5/98 నుంచి 10/9/98 వరకు మీనములో. ఐదో పాయింట్ 11/9/98 నుంచి కుంభంలో 13/1/99 వరకు. తర్వాత లాస్ట్ ఆరో పాయింట్ 14/1/99 నుంచి 21/3/99 వరకు మీనములో ఉంటాడు. అంటే ఏమి? ఇప్పుడు మనకు ఈ డేటా నుంచి మనకు ఈ 6 పాయింట్ల నుంచి మనకు అర్థమైనది ఏమి? జూపిటరు ఏ రాశుల్లో తిరుగుతున్నాడు? 2 రాశులు. ఏమిటి? ధనస్సు, మకరం, కుంభం, మీనం. అంటే ఏమి? గురువు రాశి, శని రాశి, గురు రాశి, శని రాశి, గురు రాశి, శని రాశి. అంతే కదా? ధనుర్మీనాలు గురువువి, మకర కుంభాలు శనివి. ధనుర్మీనాలేమో గురువువి, మకర కుంభాలేమో శనివి. ఈ 2 రాశుల్లోనే గురువు సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ 2 రాశులలో ఎవరు బలవంతుడు? గురువు బలవంతుడా? శని బలవంతుడా? శని బలవంతుడా? ఇవి రాసుకున్నారు కదా ఈ పాయింట్. రాశాం సార్. ఇది క్లోజ్ చేస్తా. ఇక్కడ మళ్ళా మనము ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు గురువా శనినా వాళ్ళను తేల్చాలా. ఇదిగో గురువు చూడండి, గురువుకు పిఎస్ లేదు, గురువుకు పిఎస్ లేదు. తర్వాత శనికి పిఎస్ చూడు, పిఎస్ ద్వారా 5/7/11 వచ్చింది. ఓకేనా? రాసుకోండి. గురువుకు పిఎస్ లేదు, శనికి పిఎస్ ద్వారా 5/7/11 ఉంది. తర్వాత గురువుకు కమిట్మెంట్ లో 5/7 ఉంది, 5/7. అదే శనికి కమిట్మెంట్ లో 5/7/11 ఉంది, 5/7/11 ఉంది. అదే గురువుకు కమిట్మెంట్ లో 5/11 ఉంది. ఇక్కడ శనికి 5/7/11 ఉంది, 5/7/11. లేదా ఈ 2 క్లబ్ చేస్తే ఈ 5/11 ఇక్కడికి వస్తుంది, ఈ వీనస్ ఇక్కడికి వస్తాడు. ఎట్లయినా సరే మీరు దీన్ని క్లబ్ చేసుకుంటే
వీనస్ సబ్లార్డ్ అవుతాడు, సబ్లార్డ్ కూడా వీనస్ అవుతాడు శనికి. శని ఈజ్ ఇన్ ది, ఈ రెండు క్లబ్ చేస్తే శని ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ అండ్ సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ వీనస్. అట్లా అట్లా రాసుకోవచ్చు. లేదా మనము ఇక్కడ మనకు ఎక్కువ ఇక్కడే బెనిఫిట్ ఉంది కాబట్టి ఇది క్లబ్ చేసుకున్నా చేసుకోకపోయినా నష్టం లేదు మనకు. ఎప్పుడు క్లబ్ చేయాలా, ఇక్కడ ఏమైనా దీనికంటే ఎక్కువ వస్తే క్లబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఒక ఇది బెనిఫిట్ కోసం మనం క్లబ్ చేస్తాం. కానీ ఇక్కడ లేదు, మేము చేసినా ఒకటే చేయకున్నా ఒకటే. 5711 ఇక్కడ ఉంది అంటే ఏమి, ఇన్వాల్వ్మెంట్ లో 5711 ఉంది, కమిట్మెంట్ లో 5711 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 511 ఉంది శనికి. ఇక్కడ చూడు గురువుకు ఇక్కడ 57 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, ఇక్కడేమో ఇన్వాల్వ్మెంట్ లో ఒకటి ఎక్కువ వచ్చా. ఇక్కడ 57 గురువుకు ఉంది, ఇన్వాల్వ్మెంట్ లో శనికి 5711 అంటే 11 ఎక్కువ. కమిట్మెంట్ లో ఇక్కడ ఏముంది, గురువుకు 511 ఉంది, ఇది శనిని అట్లనే పెడితే 5711 ఇక్కడ ఒకటి ఎక్కువ వస్తుంది. లేదు ఇది కలిపితే ఇక్కడ 7 ఇక్కడ ఇది కలిపినాం అనుకో 511 అవుతుంది. 511 ఇక్కడ 511 సరిపోయా, వానికి సరిపోతుంది. అట్లయినా సరే ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 711 ఉంది, ఇక్కడ 511 సాటర్న్. అంటే ఏమి, బాగా వినండి, సాటర్న్ కు పిఎస్ ద్వారా 5711 వచ్చింది, సాటర్న్ కు పిఎస్ లేదు, అది ఇక్కడ పెద్ద బలం. పిఎస్ ఉంది 5711 3 వచ్చినాయి. తర్వాత సాటర్న్ కు ఇన్వాల్వ్మెంట్ లో 5711 ఉంది, అదే గురువుకి ఇన్వాల్వ్మెంట్ లో 57 మాత్రమే ఉంది అంటే ఇక్కడ ఒకటి ఎక్కువ వచ్చా. ఇక్కడ జూపిటర్ కు 511 ఉంది, ఇక్కడ సాటర్న్ కు వచ్చేసి 5711 ఉంది, ఇక్కడ ఒకటి ఎక్కువ వచ్చా. కమిట్మెంట్ లో ఇక్కడ 5 మాత్రమే ఉంది జూపిటర్ కు ఫైనల్ కన్ఫర్మేషన్ లో, ఇక్కడ సాటర్న్ కు ఫైనల్ కన్ఫర్మేషన్ లో 511 ఉంది, ఇక్కడ ఒకటి ఎక్కువ వచ్చా. కాబట్టి గురువు కంటే శని బలవంతుడు అని నిర్ణయించబడింది. అంటే ఏమి, జూపిటర్ అనేటువంటి వాడు శని రాశిలో సంచరించేటప్పుడు మాత్రమే వివాహము అవుతుంది అని మనము ఒక నిర్ణయానికి రావచ్చు దీని మీద. ఎందుకు, జూపిటర్ వీక్ అయినాడు కాబట్టి. అర్థమైందా? అర్థమైంది. అంటే ఇప్పుడు మనము ఎక్కడ తర్వాత స్టెప్ ఏమి, 27/12/96 నుంచి 88/1/98 వరకు చూడటం ఒకటి. ఇక్కడ మనం ఏం చేయాలా, ఫస్ట్ 27/12/96 నుంచి ఎంతవరకు, ఫస్ట్ ఏమేమున్నాయి, రవి వాడు 27/12/96 నుంచి 8/1/98 8/1/98 అక్కడ ఒకటి. 27 మకరంలో శని బలవంతుడు కదా, మకర కుంభాలలో కుంభం కూడా ఉంది కదా కింద ఉంది సార్. మకర కుంభాలలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి మకర కుంభాలలో? రవి చంద్రుడు కుజుడు మకరం. ఇప్పుడు ఇక్కడ ఏముంటది, ఇక్కడ ఇది ధనస్సు, మకరంలో ధనిష్ట ఉత్తరాషాఢ పూర్వాషాఢ శతభిషం ఉత్తరాభద్ర. రవి స్టారు, రవి చంద్ర కుజ, ఇక్కడ మకరంలో రవి చంద్ర కుజ అంతే కదా. ఇక్కడ కుజ రాహు, కుజ రాహు గురు అంటే 6 స్టార్లు నడుస్తాయి. ఇప్పుడు 6 స్టార్లలో ఎవడు బలవంతుడో మనం చెక్ చేయాల. 6 స్టార్లలో ఎవడు బలవంతుడు అనేది చెక్ చేయాల. చెక్ చేయాలంటే మనము స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వింశోత్తరి దశ ప్రకారంగానే తీసుకోవాలా. ఇక్కడ ఏమి మనకు 6 రాసుల్లో వచ్చినాయి. 6 రాసుల్లో వస్తే మనకు శని రాసులు ఏమి 27/12/96 నుంచి ఎంతవరకు 26/5/98 వరకు ముందు చెక్ చేద్దాం. ఈ 2 శని రాసులే కదా, 27/12/96 నుంచి 26/5/98 వరకు. 27 ఓకే సార్, అంతే సార్. 27/12/96 సర్లే, వరుసకి చెక్ చేసుకుంటూ వద్దాంలే, ఏం కొంపలేం మునగవు కానీ చెప్తా. మళ్ళా ఎఫ్ఎంఎన్ఎస్ పోదాం, కొంచెం లేట్ అవుతుంది. ఇది
ఎందుకంటే ఎఫ్ఎంఎస్ వాళ్ళ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు శని యొక్క 2 రాశుల్లో కలిపి రవి, చంద్ర, కుజ, గురు, రాహు 6 గ్రహాలు వస్తాయి. ఈ 6 గ్రహాలలో మనం సెలెక్ట్ చేసుకోవాలా అంటే ఇప్పుడు మనకు డేట్ తెలిసింది కాబట్టి తొందరగా ముగించాం. కానీ అట్లా కాదు, మనం పద్ధతి ప్రకారంగా నేర్పాల వీళ్ళకు. ఇప్పుడు అంటే ఏమి, మనకు 27/12/96 నుంచి మొదలుపెట్టి 26/12/1998 వరకు చూడాలి. అది చూడాల. మనం 27/12/96 రాసుకోండి. 27/12/96 ఏంది ఇది వచ్చింది? ఇది కాదు, టూల్స్ లోకి పోయి ఎఫ్ఎంఎస్ ఇప్పుడు 27/12/96 ఇక్కడ 1996 12వ నెల 27వ తారీఖు జూపిటర్ 27వ తారీఖు. ఇదిగో ఇక్కడ వృషభములో క్లిక్ చేస్తే ఇడ హైలైట్ చేస్తే ఇక్కడ కింద వస్తా చూడు, వీనస్ అంటే వృషభంలో చంద్రుని యొక్క స్టార్ లో ఉన్నాడు. ఏంది 12 కొట్టారు. 27/12/19 కరెక్ట్. ఇరవై 27/12/96 1996 కొట్టండి. 12వ నెల ఉంది. 27వ తారీఖు ఇక్కడ జూపిటర్ చంద్రుడు స్టార్ లో ఉన్నాడు. 27/12/96 చంద్ర స్టార్ లో ఉన్నాడు. రాసుకోండి. అది సార్ నేను రాసుకోవాలి కదా, నేను రాసుకోవాలి, మీకు చెప్పనికి రాదు కదా. నేను తెచ్చుకుంటా పెన్. Yes, 27/12/96 కదా. సార్ 96 నుంచి వృషభంలో చంద్ర స్టార్. చంద్ర స్టార్ అది రాసుకోండి. చంద్ర అని ఎంత వరకు ఉంటుంది అది చూడాల. స్టార్ లార్డ్ సన్ మారలే, సన్నే ఉన్నాడు. 2వ నెల అది రాసుకోండి. 7/2/97 వరకు రవి స్టార్ లో అని రాసుకోండి. అది ఎంత వరకు ఉంటుంది? ఇంతవరకు 13వ తారీఖు 13/4/97 వరకు 13/4/97 రాసుకోండి. 27/12/96 నుంచి 7/2/97 వరకు రవి స్టార్ లో, 8/2/97 నుంచి చంద్ర స్టార్ లో, 13/4/97 వరకు చంద్ర స్టార్, 14/4/97 నుంచి కుజ స్టార్ లో ఎంత వరకు ఉంటుంది? ఈడ 8/8/97 వరకు కుజ స్టార్ నుంచి 4వ పాయింట్ 9/8/97 నుంచి 4/12/97 వరకు చంద్ర స్టార్ లో ఉంటాడు. 12/97 నుంచి 6/2/98 వరకు కుజ స్టారు. 7/2/98 నుంచి 4/4/98 వరకు రాహు స్టారు. మళ్ళా 25/6/98 నుంచి 10/8/98 వరకు శని స్టారు. 10/8/98 నుంచి 31/98 వరకు గురు స్టారు. 31/1/99 నుంచి 30/03/99 వరకు శని స్టార్. మనకు కావాలి సీరియల్ గా మొట్టమొదట రవి, చంద్ర, కుజ, ఈ 3 తీసుకోండి.
వింశోత్తరి దశ ప్రకారంగా మనము 3 తీసుకోవాలి. ముందు నిర్ణయం చేసుకోండి మీరు. రవి గొప్పవాడ, రవి ఇదిగో రవి చూడండి, రవి 7-11 ఉంది, ఇక్కడ 5-7-11 ఉంది, ఇక్కడ 5 ఉంది, 5 ఉంది. అట్లనే చంద్రుడు ఇక్కడ 5-11 ఉంది, ఇక్కడ 5-7-11 ఉంది, ఇక్కడ 7-11 ఉంది. ఇక్కడ మార్స్ 7-11 ఉంది, ఇక్కడ 7-11 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ మూడిట్లలో ఎవరు బలవంతుడు చెప్పండి. ఇప్పుడు 2, 6, 10. ఇంకోటి మీకు ఒక గుడ్డి గుర్తు చెప్తా, ఎప్పుడే కానీ సబ్ లాట్ లో కానీ సబ్ లాట్ లో కానీ 6-12 అనేటివి 2, 6, 10, 12, 2, 6, 10, 12 లేదా 6, 12 వస్తే అవి వీక్. ఇక్కడ చూడు 6-12 రవికి ఉంది, ఇక్కడ రవికి ఉంది, చంద్రుడికి ఉంది, ఇక్కడ 12 మాత్రమే ఉంది. పైగా ఇంకొకటి చూడండి, మీకు ఇక్కడ 7-11, ఇక్కడ 5-7-11, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5-11 ఉంది, 5-7-11 ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ దోషం అనేది లేదు. అంటే ఇక్కడ తక్కువ దాన్ని ఏమంటారు, నెగేషన్, అన్ఫేవరబుల్ హౌసెస్ మార్చుకు తక్కువ ఉన్నాయి. చూడు ఎక్కడ లేదు, మార్చుకు ఏ లెవెల్లో లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. పోనీ ఈ 2 క్లబ్ చేస్తే వీడి ఇక్కడికి వస్తాడు. కాబట్టి ఈ రెండిట్లలో కాస్తో కూస్తో ఉంది కదా. ఇక్కడ 2, 6, 10, 12 ఉంది సన్నుకు, ఇక్కడ వీనికి 6, 12 ఉంది, ఇక్కడ 5 కూడా ఉంది, 5కి ఇన్వాల్వ్మెంట్. కాబట్టి ఇక్కడ లేదు కదా వీనికి. ఉన్న దానిలలో ఈ మూడిట్లలో మార్సే గొప్పవాడు. అంటే మార్స్ నక్షత్రంలో సంచారము జరిగేటప్పుడు వివాహం అవుతుంది అని మనము నిర్ణయం చేసుకోవచ్చు. అంటే పైన 6 కూడా ఉంది కదా, అందుకోసం. యాడా 76 ఉండాలి కదా ఇన్వాల్వ్మెంట్ లో. 7 ఇక్కడ సన్నుకు వచ్చేసి 7-11 ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నప్పుడు 2, 6, 10, 12 వచ్చినాయి కదా, అవి నెగేషన్సే కదా. 2, 6, 10 ఇక్కడ కూడా 6, 12 ఉండే కదా. 6, 12 అనేటివి మంచిది కాదు. తీసుకున్నప్పుడు మార్స్ కంటే రాహు గొప్పవాడని అన్నాము. He should be a strong significator of primary cusp. 7 ఇక్కడ ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ చూడు 7. ఇది సాటర్న్ లో కమిట్మెంట్ లో 7 ఆర్ది, ఇది సబ్ లెవెల్ లో ఉంది సాటర్న్. ఇక్కడ ఈ 7 ఆర్ నుంచి వచ్చింది, ఇక్కడ సబ్ లెవెల్ వచ్చింది. దాని ద్వారా ఇంత పక్కన పెట్టుకున్నాం. మార్చ్ ఏముంది, ఇక్కడ 7 ఉంది. ఈ 7 ఎక్కడిది, సైన్ లెవెల్. సైన్ లెవెల్ గొప్పదా, సబ్ లెవెల్ గొప్పదా, సబ్ లెవెల్ గొప్పదా చెప్పు. రాహువుకు నీకు ఇక్కడ కూడా వచ్చింది 7-7, కానీ ఇది వీక్ కాదా? దానికి దీనికి పోలుస్తావేందయ్యా? మనము చూసుకున్నారా ఏంది 6-12 అనేటివి ఉన్నాయి, ఇది పనికిరాదు. ఇక్కడ నెగేషన్ అనేది బొత్తిగా లేదు కదా అయ్యా, ఒక్క దాంట్లో కూడా లేదు కదా, కదా. ఇక్కడ 7కు 2, 6, 10 ఉందా, ఇక్కడ ఈ 7కు 7 లేదు. 5కి ఏముంది, 4, 8, 12. 5కు 4, 8, 12 నెగేషన్. 11కి ఏముంది, 2, 6, 10, 6 ఉంది. అంటే ఏమి, ఇక్కడ 11 ఇన్వాల్వ్మెంట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి నెగేషన్స్ దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఇక్కడ లేదు కదా 7-11కు నెగేషన్స్. మళ్ళా తెలిసింది మనకు. కాబట్టి ఈ కుజాను సెలెక్ట్ చేసుకోవాలా. ఈ కుజ పీరియడ్ యాడ్ నుంచి అనుకుంది 14-4-97 నుంచి 8-8-97 వరకు ఉంది. 14-4-97 నుంచి 8-8-97 వరకు. ఆ పీరియడ్ రాసుకోండి. 14-4 సంచరించును. జూపిటర్ ట్రాన్సిట్స్ ఇన్ మార్స్ స్టార్. 14-4 నుంచి 8-8-97. ఇక్కడ గురువు కుజుని యొక్క నక్షత్రంలో సంచరిస్తుంటాడు. దిస్ పీరియడ్ ఈ 14-4-97 నుంచి 8-8-97 అంటే 4 months. ఈ 4 months దాదాపు ఈ 4 months లో ఏ అంతర మనం సెలెక్ట్ చేసుకోవాలా. వింశోత్తరి దశ ప్రకారంగా జూపిటర్ లో రాహులో మనం సెలెక్ట్ చేసుకున్నాం. అంతరాశి వచ్చినాయి, రాహు, జూపిటర్, సాటర్న్, ఇవన్నీ. మనకు పీరియడ్ వచ్చింది కదా 14-4-97, 8-8-97 యాడుంది అంటే ఏమి, ఇక్కడ మనకు వాడు ఏమి ఇచ్చినాడు,
డేట్ ఆఫ్ ఈవెంట్ ఇచ్చినారు కదా, ఏది 97 డేట్ 9/5/97 9/5/97 మనకి ఇక్కడనే వస్తుంది. వి నీడ్ నాట్ గో హియర్, ఇక్కడ పోవాల్సిన పని లేదు. ఓకేనా? ఎస్ సార్. కాబట్టి జూపిటర్ దశ, రాహు భుక్తి, జూపిటర్ అంతా సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ 5/11 ఇక్కడ 5 ఉంది, అంటే ఏమి అన్ని వచ్చాయి, 5, 7, 11 వచ్చేసినాయి. కాబట్టి అంతరాళాలుగా ఉండుటకు అర్హత ఉన్నాడు వాడు. అంతరాళాల తర్వాత ఈ జూపిటర్ని క్లిక్ చేయండి, చేస్తే ఇన్ని వస్తాయి. ఇళ్ళలో సెలెక్ట్ చేసుకోవడం కష్టం కదా మనకు. కాబట్టి మనం ఏం చేయాలా, ఆ 14/4/97 పీరియడ్ ఉందే ఇందాక మనం రాసుకునేది, 14/4/97 1997 14/4 రవి సంచారం ఏరిస్ లో ఉన్నాడు, అంటే మేషరాశిలో 14/4/97 మేషరాశిలో సంచారం. ఎంత వరకు ఉంటాడు? దాదాపు 1 నెల ఉంటాడు వాడు రవి. 5వ నెలకు 5, ఇదిగో 14/4 సరిపా. చూడండి 14/5/97 వరకు ఏరిస్ కుజా రాసుకోండి. మళ్ళా 1 మంత్ కరెక్ట్ గా 6వ నెల, ఇదిగో మళ్ళా ఇదిగో 15 వరకు ఉంటాడు టారస్ లో. 16/7 వరకు చూడండి, ఇదిగో జెమినీలో 16/7 వరకు ఉంటాడు. మళ్ళా 17వ తారీఖు క్యాన్సర్కి వస్తాడు, రాసుకోండి 17/7/97 క్యాన్సర్. ఎంత వరకు? 16/8 నెక్స్ట్ మంత్ వరకు ఉంటాడు. నెక్స్ట్ మంత్ వరకు 16/8 వరకు క్యాన్సర్ లో ఉంటాడు. అంటే ఏమి, మనకు 4 రాశుల్లో తిరుగుతున్నాడు రవి సంచారం. ఈ 4 రాశుల్లో ఎవరు? కుజుడు, ఏరిస్, టారస్, జెమిని, క్యాన్సర్. దీనిలో అధిపతులు ఏరిస్ కు కుజుడు, టారస్ కు శుక్రుడు, జెమినికి బుధుడు, క్యాన్సర్ కు చంద్రుడు. ఈ 4 ఎవడు బలవంతుడో వాడిని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు సార్ ఆయన? రాజు సార్. మార్స్ బలవంతుడు, కరెక్ట్. ఇంకొకటి అసలు పాయింట్ మర్చిపోయినా మీకు చెప్పడానికి, బాగా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. మొత్తం ఈ చార్ట్ అంతా గమనించండి. ఈ చార్టులో బలమైనటువంటి, అంటే అతి తక్కువ దోషములు ఉన్నటువంటి బ్లెమిష్ ఏమంటారు దాన్ని, దోషములు. ఇంగ్లీష్ ఎందుకులే, మనకు రాని ఇంగ్లీష్ వచ్చిన దాంట్లో మాట్లాడుకుందాం. అతి తక్కువ దోషములు ఉండేటువంటి ప్లానెట్స్ 9 గ్రహాలలో కేవలము 2 ఉన్నాయి. గమనించండి ఎవరు వాళ్ళిద్దరు? మార్సు రాహు. మార్సు రాహు సార్. కుజుడు ఒకడు, శుక్రుడు ఒకడు. ఎందుకు? కుజుడు 7th కు లార్డ్, 7 ఉండాలి. అంటే ఏమి, బలమైనటువంటి ప్లానెట్ 7/11 ఇక్కడ 5. ఇక్కడ వీడు చూడండి వీనస్ 7/11 ఇక్కడ 5. తక్కువ దోషములు ఉన్నటువంటి వాళ్ళు ప్లానెట్స్ ఈ 2 అతి తక్కువ దోషములు ఉన్నటివి. ఒకటి కుజుడు, ఒకటి వీనస్. అంటే ఏమి, సూక్ష్మ ప్రాణ మనము ఎన్నుకోవాలి. సూక్ష్మ ప్రాణకు ఏం రూల్ ఉంది? సూక్ష్మ అండ్ ప్రాణ లార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 7 ఉండాలా. 7 సిగ్నిఫికేషన్ ఉంటూ ఒక ప్రైమరీ కస్ప్ 7 తో పాటు ఒక సపోర్టింగ్ కస్ప్ ఏదో ఒకటి 7/11 కానీ 7/5 కానీ ఉండాలి. ఇక్కడ మార్చుకు 7/11 ఉంది, 7/5 కూడా 5 కూడా ఉంది. 7 తో పాటు సిగ్నిఫికేషన్, మార్చుకు సిగ్నిఫికేషన్ 7 తో పాటు ప్రైమరీ కస్ప్, సపోర్టింగ్ కస్ప్ 11 కూడా ఉంది. ఇక్కడ ఇంకొక సపోర్టింగ్ కస్ప్ కూడా ఉంది. అలాగే వీనస్ కూడా 7 ఉంది, 11 ఉంది. అలాగే సపోర్టింగ్ కస్ప్ కూడా ఉంది. కాబట్టి ఈ 2 బలమైనటువంటివి. ఈ 2 కూడా బలమైనటువంటివి. మనకు ఎన్ని వచ్చినాయి? ఈడ కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు కదా. వీళ్ళలో కుజుని సెలెక్ట్ చేసుకున్నాం. కుజుని
సెలెక్ట్ చేసుకున్నాం. కుజుని సెలెక్ట్ చేసుకున్నాక ఆ కుజుని డేట్ రాసుకోండి. 14/4/97 నుంచి 27/4 27/4 18/8/97. కాదు 14/5/97. 14 ఇంతవరకు అయిపోయింది కదా. మనము సార్ జూపిటర్ రాహు జూపిటర్ చేసినాం కదా. ఇప్పుడు ఈ సూక్ష్మాను ఎన్నుకోవాలి. ఈడ జూపిటర్, సాటర్న్, మెర్క్యూరీ, కేతు, వీనస్, సన్, మూన్, మార్స్, రాహు. మనం ఏమనుకున్నాము? 2 ప్లానెట్స్ బలమైనవి, తక్కువ దోషాలు ఉండేటువంటివి. వింశోత్తరి దశ ప్రకారంగా ఎవడు ముందు వస్తే వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. మార్స్. ఇప్పుడు జూపిటర్ పనికిరాడు, సాటర్న్ పనికిరాడు, మెర్క్యూరీ పనికిరాడు, కేతు పనికిరాడు, వీనస్ వస్తాడు. వీనస్. కాబట్టి వీనస్ ను సెలెక్ట్ చేసుకో. సూక్ష్మాలాడుగా మనము 14 ఏరీస్ ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సన్ ట్రాన్సిట్ 4 రాశుల్లో తిరుగుతాడు కదా. మేషము, టారస్, జెమిని, క్యాన్సర్. ఈ 4 రాశుల్లో మేషాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే కుజుడిని సెలెక్ట్ చేసినాం. కుజుడు బలవంతుడు కాబట్టి. ఆ కుజ రాశిలో ఎన్ని ఇవి ఉంటాయి అవి చూడాలా. ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి కుజుని స్టార్ లో? కేతు, శుక్ర, రవి. ఎవరు బలవంతుడు? అది కేతు స్టార్. అవి ఎక్కడి నుంచి ఎంత వరకు? 14/4/97 నుంచి 27/4/97 వరకు కేతు స్టార్ లో ఉంటాడు. చూపియాలా? ఇక్కడ ఎఫ్ఎంఎస్ ఇక్కడ ఇదిగో కేతు స్టార్ ఉన్నాడు. దాని కిందికి వస్తే వీనస్ స్టార్ అవుతాడు. అంటే 28 రాసుకోండి. 14/4/97 నుంచి 27/4/97 వరకు కేతు స్టార్. మళ్ళా 28/4/97 నుంచి వీనస్ స్టార్ ఎంత వరకు ఉంటాడు? 5వ నెల 11/5. 11/5 వరకు ఉంటాడు. We can choose the Venus. ఇదిగో 11/5 వీనస్ స్టార్. వీనస్ స్టార్ మనము ఇందాకనే మాట్లాడుకున్నాం అయ్యా. మనము Venus. వీనస్ సెలెక్ట్ చేసుకున్నాము అని. వీనస్ సెలెక్ట్ చేసుకుంటే 28/4/97 నుంచి 11/5/97 ఆడం సుష్మాను వీనస్ ను. ఇప్పుడు కూడా వీనసే వచ్చేవాడు దీని ప్రకారంగా కూడా. ఓకేనా? ఎంత వరకు? 2/5/97 నుంచి 21/5/97 వరకు చేస్తే ఇంకా మనం అనుకున్నాం కదా. ఇంకా మిగిలినది ఎవరు మనకు? మార్స్. అటో మార్స్ ఒకనేమో వీనస్ సూక్ష్మాలాడుగా సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా వంశోత్తరి దశ ప్రకారంగా ప్రాణ వచ్చేసి మార్స్. మార్స్ ఎంత వరకు ఉన్నాడు? 19/5/1997 00 hours 56 వరకు ఉంటాడు మార్స్. 7/5/97 నుంచి 9/5/97 వరకు ఈ 3 days 7, 8, 9 లోపల పెండ్లయింది. 7, 8, 9 లోపల పెండ్లైతుంది. జూపిటర్ దశ, రాహు భుక్తి, జూపిటర్ అంతర, వీనస్ సూక్ష్మ, మార్స్ ప్రాణ. ఇది ట్రాన్సిట్ చార్ట్. ఆ బొమ్మ గడియారం బొమ్మకు క్లిక్ చేయండి. చేసి ఇక్కడ మనం ఏమి అనుకున్నాము? ఇక్కడ 7/5/97 నుంచి 21:48 ఇది ఈ టైం. 21:45 41 యాదో ఒకటి చెప్పండి. అప్పుడు ఆ రాస్తా ఎంటర్ చేస్తే అప్పుడు చెప్పండి. మనకి ఇక్కడ ఏముంది చూడండి. మూన్ చూసుకోవాలి. 7/5/97 21:45కు క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇవన్నీ వచ్చేస్తాయి. కొంచెం మార్చుదాం. మూను ఈ రెండిట్లలో సన్ను మూను కంటే ఈ రెండిట్లలో బలవంతుడు ఇదిగో ఈ సన్ కంటే మూను బలవంతుడు కదా. ఈ రెండిట్లో మూను బలవంతుడు కొంచెం. అంటే అది వాడు కూడా మారిపోతాడులే కానీ మనం మూను సెలెక్ట్ చేసుకోవాలి. మూన్ వచ్చేటట్లా పెట్టాలా. అంటే ఈడ సన్ ఉన్నాడు, మూన్ యొక్క స్టార్ లార్డ్ సన్ ఉన్నాడు. ఆ సన్నును మూన్గా మార్చాలి అంటే ఎప్పుడు పోతాడు? మామూలుగా మనము 1 hour పెంచుదామా? చూద్దాం. రావాలి. ఈడ మూన్ టారస్ లో మూన్ ఎన్ని డిగ్రీలకు వస్తాడు? 5 ఉంది. దాన్ని 10 degrees వచ్చేంత మనం అంటే ఇంకా ముందుకు పోవాలా. మూన్ అంటే ఈ డిగ్రీలలో వస్తుంది. ఇక్కడ మూన్ మార్చినాం మనం.
మూన్ మార్చిన తర్వాత ఇక్కడ బలమైనటువంటిది ఇక్కడ మూన్ ఉన్నాడు. సరే, వీడు సబ్ లార్డ్ జూపిటర్ ఉన్నాడు కదా, వీడు కూడా మార్చాలి వాడిని కొంచెం. ఎందుకు మార్చాలి దాన్ని? మారిస్తే ఏమొస్తాడు వాడు? శుక్రుడు వచ్చినాడు కదా, శుక్రుడు వచ్చినాడు సన్కు. కుజ శుక్ర బుధ, కుజ శుక్ర బుధ శుక్ర. మూన్ అంటే ఏమి? ఇప్పుడు ఇవి చూడండి, ఈ స్టార్ లార్డ్, మూన్ యొక్క స్టార్ లార్డ్, సన్ యొక్క స్టార్ లార్డ్, ఈ మెర్క్యూరీ, ఇవన్నీ మనకు టాలీ కావాలా. ఇదో 7th సబ్ లార్డ్, ఇవి రాసుకోండి. 7th మార్స్, మెర్క్యూరీ, సాటర్న్, సన్. 7th సబ్ లార్డ్ సన్. ఇక్కడ వీనస్, సన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్. వీనస్ కు ఈ సన్ కు సంబంధం ఏమన్నా ఉందా? వీనస్ స్టార్ లార్డ్ సన్ అయ్యాడు సార్. సరిపోయింది. ఇదో వీనస్ యొక్క స్టార్ లార్డ్ సన్, సరిపోయింది. అలాగే మూన్ కు ఈ సన్ కు సంబంధం ఉండాలా. సన్ సబ్ లార్డ్ మూన్ అయ్యాడు. ఎట్లా? సన్ సబ్ లార్డ్ మూన్. సన్ సబ్ లార్డ్ మూన్. ఓకే, కరెక్ట్. అలాగే ఈ మెర్క్యూరీకి సన్నులో మెర్క్యూరీ లేడు. మెర్క్యూరీ స్టార్ లార్డ్ సన్ ఉంది, సరిపోయింది. అలాగే ఇది మార్స్ కు సన్, సరిపోయింది. సన్ ఇది మార్స్ స్టార్ కదా, సరిపోతుంది, సరిపోయింది. అంటే ఏమి? ఇంతవరకు బాగానే ఉంది. కానీ అతను మనకేమి ఇచ్చినాడు? 9, 5, 97 అర్ధరాత్రి 12:30. అది 1 hour కాదు, 97కు. ఇప్పుడు చూడండి, ఏం మారలా, అన్నీ అవే ఉన్నాయి, మనం చెక్ చేసేటవే, ఏమీ మారలే. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఈ చార్ట్ లో లగ్నాక సబ్ లార్డ్ మూన్ కు ఈ స్టార్ లార్డ్ కు టాలీ కావాలా. ఇది కూడా టాలీ అయింది. తర్వాత ఇంకోటి అదేదో జూపిటర్ ఈజ్ ఇన్ ది సైన్ ఆఫ్ సాటర్న్. అంటే ఏమి? వీళ్ళిద్దరికి ఏదో ఒక రకమైన సంబంధం ఉంది కదా, శని గురువులకు సంబంధం ఉంది. తరువాత లగ్నానికి సంబంధం ఉండాలా అంటారు కదా, లగ్నానికి కానీ 7th కానీ సంబంధం చూడమంటారు. సాటర్న్ లగ్నానికి ఉన్నాడు చూడు. సాటర్న్ ఆస్పెక్ట్స్ ఆన్ లగ్న అండ్ జూపిటర్ ఆస్పెక్ట్స్ ఆన్ లగ్న. అయ్యా చూడయ్యా, కొంచెం చెప్పయ్యా, నేను వెరీ వీక్ దీంట్లో. డబుల్ ట్రాన్సిట్ అంటే ఏమి? మళ్ళీ ఒకసారి చెప్పు భాస్కర్ రావు. సాటర్న్ లగ్నాన్ని ఆస్పెక్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ జూపిటర్ కూడా లగ్నాన్ని ఆస్పెక్ట్ చేయాలి. చేసినాడు. అలాగే యాక్చువల్గా సాటర్న్ సప్తమాన్ని యాక్స్పెక్ట్ చేయాలి, సప్తమాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సప్తమాన్ని కానీ సప్తమాధిపతి కానీ సప్తమాధిపతి కానీ సాటర్న్ చూడడం లేదే. చూడాలి. సప్తమాధిపతి కుజుడు. కుజుడిని కూడా చూడంలే, ఇక్కడ ఉన్నాడు కుజుడు. ఓకే, లగ్నాన్ని ఇటు సరిపోతుంది. 7, 8 వీడు సప్తమాధిపతి చూస్తాడు శనిని. అంతే. ఓకే. ఇట్లా 7, 8. సార్, ఇక్కడ సప్తమాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నారు నాటల్ చార్ట్ లో. ఆ నాటల్ చార్ట్ మార్స్ ని సాటర్న్ గోచార సాటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు థర్డ్ అంటే 3వ దృష్టితో. అలాగే గురుగారు 1 minute సార్. జూపిటర్ ఆస్పెక్ట్స్ ఆన్ 7th లార్డ్ సార్. లాస్ట్ పార్ట్ ఒక్కోసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ పార్ట్ ఇంకోసారి డబుల్ ట్రాన్సిట్ అన్నారు కదా అయ్యా, నేను చెప్తాను ఒకసారి అండి. భాస్కర్ రావు గారు చెప్పండి. చెప్తానండి. గోచార శని
నేషనల్ చార్ట్లో లగ్నాన్ని కానీ లగ్నాధిపతి కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అలాగే సప్తమానంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అది 2.5 years పడుతుంది. గోచార్స్ అని ఒక దగ్గర 2.5 years ఉంటాడు. అదే పీరియడ్లో అదే టైంలో జూపిటర్ కూడా లగ్నాన్ని కానీ లగ్నాధిపతి కానీ సప్తమానంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అది ఆ 1 yearలో పెళ్ళి అవుతుంది. అదే టైంలో అదే సైకిల్లో జూపిటర్ మార్స్ కూడా లగ్నాన్ని కానీ లగ్నాధిపతి కానీ సప్తమానంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అదే టైంలో ఆ 45 daysలో సన్ కూడా లగ్నాన్ని కానీ లగ్నాధిపతి కానీ సప్తమానంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అది పక్క చార్ట్ పెట్టి చూసుకుంటే సరిపోతుంది. అదే మూన్ కూడా 1 day 1.5 days ఉంటుంది. అయితే చూడండి, ట్రాన్సిట్ లో కుజుడు ఇక్కడ ఉన్నాడు, సింహరాశిలో ఉన్నాడు. ట్రాన్సిట్ చార్ట్ లో కుజుడు 7th చూస్తున్నాడు. ట్రాన్సిట్ మార్స్ ఆస్పెక్టింగ్ 7th. సరిపోయింది సార్. సన్ చెప్పండి. సరిపోయింది. అంటే ఈ ట్రైన్ ఆస్పెక్ట్ లో పనికి రావు కదా భాస్కర్ రావు గారు? ట్రైన్ హాస్పిటల్ తెలిసి ఉంటాను. పనికిరావు.